హాయ్ అండి. సిట్రోయిన్ బ్రాండ్ కార్స్ మార్కెట్‌లో కొన్నున్నాయి. అండ్ వాటి గురించి ఎక్కువ మందికి అవగాహన లేదు. అండ్ మన కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అయ్యి కార్స్ కొని వాడుతున్న వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ మీతో షేర్ చేద్దాము. దానివల్ల ఈ కార్స్ గురించి కూడా తెలుస్తుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ పోడ్‌కాస్ట్ చేస్తున్నాను. సో, ఈరోజు మన పోడ్‌కాస్ట్‌లో నాతో పాటు ఉన్నవాళ్ళు సుమంత్ గారు. అతను సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ ఎక్స్ కార్ కొన్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికి 5 మంత్స్ దాటింది. 6 మంత్స్ అయిపోయింది. సో హీ ఈజ్ ఎ హ్యాపీ ఓనర్ ఆఫ్ సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ ఎక్స్. తర్వాత పురుషోత్తమరావు గారు, అతని దగ్గర కూడా సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ ఎక్స్ కార్ ఉన్నది. ఇంకా రామ్ కిషోర్ గారు, అతని దగ్గర కూడా సిట్రోయిన్ ఎయిర్ క్రాస్ ఎక్స్. వీళ్ళ ముగ్గురు దగ్గర కూడా ఎయిర్ క్రాస్ ఎక్స్ కార్ అయితే ఉంది. తర్వాత అభిలాష్ గారు, ఇతని దగ్గర సిట్రోయిన్ C3 ఎక్స్. తర్వాత మనకి వికాస్ రెడ్డి గారు, ఇతని దగ్గర లైక్ EC3. సో సిట్రోయిన్ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్ కూడా ఉందండి. సో ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఈ పాడ్కాస్ట్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాను అనమాట. సో మీరు సిట్రోయిన్ కార్స్ కొనాలి అనుకుంటే వీరందరి దగ్గర, ఒక్కరి దగ్గర కాదు, ఇలా 5గురు ఎక్స్పీరియన్స్ మనం డీటెయిల్గా తీసుకొని దాన్ని బట్టి మీకు డెసిషన్ తీసుకోవచ్చు. సిట్రోయిన్ కార్స్ మీరు కొనాలనుకుంటే ఏంటి ఏంటి కరెక్ట్, ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుస్తుంది అనమాట. సో హాయ్ అండి, నేను మీ కార్ మామ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ పోడ్కాస్ట్ చేయడానికి చాలా ప్లానింగ్ అయితే పట్టింది. సో దాన్ని అప్రిషియేట్ చేస్తూ ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇలా కమ్యూనిటీ, సో వీళ్ళందరూ కమ్యూనిటీ వల్లే కలిశారు. మేము కలిసి డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, ఇలాంటి పోడ్కాస్ట్లు, ఇంటర్వ్యూస్. సో కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు కార్ మామ కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. హాయ్ అండి, ఈరోజు మనతో ఉన్నది సిట్రోయిన్ ఓనర్స్. సో సిట్రోయిన్ కార్స్ ఏంటంటే, I personally feel they are a bit underrated cars, especially in Indian market. It's a French car maker. ఎప్పటి నుంచో ఉన్న కార్ కంపెనీ ఇది. సో మనకి మనతో పాటు సిట్రోన్ ఎయిర్ క్రాస్ ఎక్స్ కొన్న ఇద్దరున్నారు. తర్వాత అభిలాష్ గారిది మోడల్ C3X. ఓకే. సో ఇవి ఆబ్వియస్లీ పాపులర్ మోడల్స్. మన దగ్గర ఇది ఇంకా వాట్ వి సే, ఇంకో కారు ఉంది, అది మర్చిపోతున్నాను నేను పేరు. ఎగ్జాక్ట్లీ బసాల్ట్ కారు ఉన్న వాళ్ళు కూడా ఉంటే బాగుండేది. అది కవర్ అయ్యేది. EC3 కూడా ఉంది మన దాంట్లో, ఇప్పుడు ఉన్నారు. హీఈస్ రైట్ నౌ ఆన్ ద కాల్, బట్ కొంచెం రాలేకపోతున్నారు. ఆఫ్టర్ సమ్ టైమ్ వీ మే టేక్ హిమ్ లైవ్. సో EC3 కారు ఉంది. బసాల్ట్ ఒకటి మేబీ వీఆర్ మిస్సింగ్, బట్ స్టిల్ ఈ సిట్రోయిన్ కార్స్ వీళ్ళు కొన్నారు. ఆల్రెడీ కొని 3-4 మంత్స్, 6 మంత్స్ దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనం వినొచ్చు. సో దట్ అసలు సిట్రోయిన్ కార్స్ కొనడానికి ఏంటి మీకు కాన్ఫిడెన్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇది మళ్ళీ ఏమీ ప్రమోషన్, ప్రైడ్ వీడియో ఏం కాదండి. ఇది కార్ మామ కమ్యూనిటీ, మా కమ్యూనిటీ ఉంది. సో కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని పిలిచి నేను చేస్తున్నాను. ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మాట్. ఫస్ట్ టైం నలుగురిని పట్టుకొచ్చి ఒకసారి మాట్లాడించాను. లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది, ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది చెప్పడం కోసం. సో వీల్ గో విత్ సుమంత్ గారు ఫస్ట్. సో సుమంత్ గారు జస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోండి. అండ్ లైక్ యూ టెల్ మీ, మీ పేరు చెప్పండి. అదే పేరు చెప్పేసి మళ్ళీ మీ పేరు అడుగుతున్నాను నేను వెరైటీగా. సో లైక్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో కార్ ఎప్పుడు కొన్నారు, ఆ బేసిక్స్ చెప్పినాక విల్ జస్ట్ మూవ్ ఆన్ లైక్ దట్. షూర్. హలో ఎవ్రీవన్. హలో గోవర్ధన్ సార్. సుమంత్ అండి. నేను హైదరాబాద్లో ఉంటాను, ఎల్బీ నగర్. అండ్ నేను ఐటీలో వర్క్ చేస్తాను. వెహికల్ తీసుకుని నవంబర్ తీసుకున్నాను. అక్టోబర్లో రిలీజ్ అయిన వెహికల్. ఆఫ్టర్ 1 month ఆఫ్ వెయిటింగ్ అండ్ దెన్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ వచ్చిన తర్వాత ఐ కైండ్ ఆఫ్ టుక్ ద డెసిషన్. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 6-7 months అవుతుంది. ఇట్స్ బీన్ సో గ్రేట్. ఆసమ్. అభిలాష్ గారు, మీ ఇంట్రడక్షన్. షూర్. సో నా పేరు అభిలాష్ అండి. మాది ఖమ్మం నేటివ్. సో ఉండటం అంతా హైదరాబాద్. సో నేను ఐటీ, సో విప్రోలో వర్క్ చేస్తున్నా. సో నాకు ఇది వచ్చేసి సెకండ్ కార్. సో ఇంతకుముందు నేను టాటా టియాగో యూస్ చేశాను. 21లో కొన్నాను. సో అది నాకు మాన్యువల్. నాకు అది ఆఫీస్కి అది చాలా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నేను మాన్యువల్ నుంచి ఆటోమేటిక్ షిఫ్ట్ అవ్వాలి. ప్లస్ బడ్జెట్ కూడా కొంచెం, సో నాకు స్ట్రిక్ట్ బడ్జెట్ ఉంది. సో దానివల్ల నేను 11 lakhs 12 lakhs లో మంచిది అని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. నేను తీసుకొని ఒక 1.5 month అయింది అంతే. March 20, 1.5 month అయింది. ఫస్ట్ సర్వీస్ అయిపోయింది ఆల్రెడీ, బట్ 3000 kilometers ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఓకే. పురుషోత్తం గారు. నా పేరు పురుషోత్తం రావు అండి. ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్, ఉండేది హైదరాబాద్లో. నాది ఇది సెకండ్ కారు. ఫస్ట్ కార్ ఏమో శాంత్రో.
హుండై శాంట్రో. ఓకే. శాంత్రో మాన్యువల్ అది. సో మా ఇంట్లో డిమాండ్ ఆటోమేటిక్ కావాలని, ప్లస్ కొన్ని ఈవెంట్స్, ముందు కొన్ని ఈవెంట్స్ ఉన్నాయి, వాటికి కూడా ఆ, కొంచెం పెద్ద కార్ ఉంటే కారు ఉంటే బాగుంటుంది బాగుంది. అనే ఆ ఉద్దేశంతో పోయిన డిసెంబర్లో తీసుకున్నాను. ఓకే. 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 నైస్ అండి. వి ఆల్సో హావ్ వికాస్ గారు. థ్యాంక్ యూ వికాస్ గారు ఫర్ మేకింగ్ ఇట్ ఆన్ టైమ్. సో Yes. వికాస్ గారు తీసుకున్న వికాస్ గారు మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోండి. షూర్. ఆ, నా పేరు వికాస్ రెడ్డి అండి. నేను యాక్చువల్గా బిజినెస్ చేస్తుంటాను, పౌల్ట్రీ ఫామ్. ఓకే అండి. రాజమండ్రి, నియర్ బై రాజమండ్రి అండి మాది. ఓకే. రీసెంట్ గా మేము ఇది సిట్రాన్ EC3 తీసుకోవడం జరిగింది. ఓకే. ఓకే. అది ఒక డెమో పీస్ అండి. యా 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 మాకు ఇప్పుడు తక్కువ ప్రైస్ లో దొరికింది బాగా. దొరికింది. ఓకే. యా యా దానిలోకి వెళ్దాం, డీటెయిల్గా వెళ్దాం, మనం ఒక రౌండ్లో తిరిగి వద్దాము. సో సుమంత్ గారు, మీరు ఎయిర్ క్రాస్ ఎక్స్కి ఎయిర్ క్రాస్ ఎక్స్కి వెళ్ళే ముందు వేరే ఏ కారు వాట్ వాజ్ ద క్లోజెస్ట్ వన్? వెరీ క్లోజెస్ట్ వాస్ 3X అండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫినిష్. వెళ్ళి వెహికల్ పికప్ చేసుకోవడం ఒక్కటే పెండింగ్ ఉంది. ఓకే. సో ఎట్ ద వెరీ లాస్ట్ మినిట్ ఐ టుక్ అ వెరీ బ్రేవ్ కాల్, బట్ ఇట్స్ Okay. వర్క్ అవుట్ టు బి బ్రిలియంట్ కాల్ అనమాట. సో ఇట్ ఈస్ సో గ్రేట్. లాస్ట్ మినిట్ లో ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ 3X అండ్ దెన్ టేక్ ఎయిర్ క్రాస్ ఎక్స్. ఓకే. ఓకే. నైస్ అండి. సో అది అది ఇంట్రెస్టింగ్. అంటే మీది కూడా మీ స్టోరీ నాకు ముందు తెలుసు కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో అబౌట్ దట్. సో పురుషోత్తమరావు గారు, మీరు ఎయిర్ క్రాస్ ఎక్స్ కొనాలనుకునే ముందు ఇంకా వేరే ఏదైనా కార్ కన్సిడర్ చేశారా? ఫస్ట్ చూశాను సార్, చాలా కార్లు చూశాను. దాదాపు అన్ని బ్రాండ్లలో వెళ్ళాను. ఓకే. నెక్సాన్లో టాటా నెక్సాన్ చూశాను. సియరా కొత్తగా వస్తుంటే దాన్ని కూడా కన్సిడర్ చేశాను. ఓకే. ఈ సెల్టోస్ చూశాను. చాలా హోండాలో చూసారు అయితే. చాలా చూశాను. కానీ ఎక్కడికి వెళ్ళినా నాకు సన్ రూఫ్ ఉంటుంది సార్. ఆ సన్ రూఫ్ లేకుండా కావాలంటే నాకు అసలు దొరకట్లేదు. అంటే సన్ రూఫ్ లేని కార్ కావాలి. అండ్ మీకు 7 సీటర్ కావాలనుకున్నారా, లేకపోతే 5 సీటర్? లేదు, 7 సీటర్ కాదు సార్, 5 సీటరే కావాలనుకున్నాను. ఆటోమేటిక్ కావాలనుకున్నాను. అంటే స్పేస్ ఎక్కువ ఉందని మరి, అంటే సిట్రోన్ వైపు మీరు వెళ్ళడానికి అసలు కారణం ఏంటి? అంటే ఆ సెగ్మెంట్లో ఇంకా ఉన్నాయి కదా కార్స్ మరి. ఉన్నాయి, కానీ అదే ప్రైస్లో ఏది నేను 2025లో చూస్తున్నాను కదా, ఆ ప్రైస్లో ఇది ఇంకా లెస్కి వస్తుంది కదా అని తీసేసుకున్నాను. ఓకే. అంటే ఇది మంచి వాల్యూ ఫర్ మనీ అనిపించింది మీకు. అవును అవును సార్. అన్ని ఫీచర్స్ దొరుకుతున్నాయి అండ్ యూఆర్ గెటింగ్ వెరీ గుడ్ వాల్యూ ఫర్ మనీ. ఎస్. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ రామకిషోర్ గారు. సో జస్ట్ అందరూ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే సార్. మీ గురించి కూడా ఒక ఇంట్రడక్షన్ ఇచ్చేయండి, మనం కంటిన్యూ చేసేద్దాం సెషన్. నా పేరు రామకిషోర్. నేను ఒక బిజినెస్ మ్యాన్. చిన్న మ్యాచింగ్ సెంటర్ ఉంది, నడుపుతాను. ఓకే లాస్ట్ అండి. 30 years నుంచి ఇదే బిజినెస్ లో ఉన్నాను. ఓకే. నేను కూడా ఈ సిట్రాన్ కార్ రీసెంట్ గా 1 month అయింది కొని. ఓకే. ఏ కార్ అండి? ఏ కార్? ఎయిర్ క్రాస్ ఎక్స్ 7 ఓకే. Max. ఎయిర్ క్రాస్ ఎక్స్ ముగ్గురు ఉన్నారు. 7 Max కొన్నాను. 7 నాకు మా సిస్టర్ వాళ్ళ కొడుకు ఇంతకుముందు వాడుతున్నాడు దీన్ని. ఓకే. సో అతను రిఫరెన్స్ చెప్పాడు, ఇట్లా బాగుంది కారు, అది మంచిగా ఉంది, జర్నీ రైడ్ క్వాలిటీ బాగుంది, ఫీచర్స్ బాగున్నాయి. నేను కొన్నప్పటికి ఇప్పటికి చాలా ఫీచర్స్ యాడ్ అయినాయి. అప్పుడు వేరే కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా ఫీచర్స్ యాడ్ అయినాయి. దాని తర్వాత మీ వీడియో చూశాను నేను ఒకటి, మీరు ఒక ఫ్రెండ్ మీరు ఇచ్చారు ఒక ఇంటర్వ్యూ. అదే సుమంత్ గారు, అతను కూడా స్క్రీన్ లో ఉన్నారు. సుమంత్ గారు, కరెక్ట్ సుమంత్ గారు, కరెక్ట్ ఇచ్చారు. ఎందుకు అతను తీసుకున్నాడు దానికి. నా రిక్వైర్మెంట్ ఏమండి అంటే 7 సీటర్ కావాలి ఒకటి అనే రిక్వైర్మెంట్ ఉండే. XL6 చూసాను దీనికన్నా ముందు కొనాలని. సో బిల్డ్ క్వాలిటీ దానికన్నా ఇది బాగుంది, రైడ్ క్వాలిటీ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, మంచిగా ఉంది. సో దానికి కొంచెం అటు ఇటుగా ఒక 20,000 తేడా ఉంది. రేట్లో పెద్ద తేడా లేదు. వాళ్ళు ఆఫర్స్ పెట్టారు, వీళ్ళు ఆఫర్స్ పెట్టారు. ఈ 2025 ఆఫర్ ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. అది ఎక్స్ట్రా వచ్చేసరికి మంచిగా ఉంది. ఒక సర్వీస్ నెట్వర్క్ గురించి ఆలోచన చేశాను, కానీ మనం ఉండేది హైదరాబాద్ లో కాబట్టి అవైలబుల్ ఉంది కదా అని తీసుకున్నాను. ఓకే. 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 నైస్. అయితే మీరు XL6 కి కూడా మైండ్ లో పెట్టున్నారంటే మీరు మేబీ మైలేజ్ కూడా కొంచెం ఫోకస్ ఉండి ఉంటుంది. బిజినెస్ యూస్ కోసం కూడా వాడతారు సార్ కార్ని?
లేదు సార్, పర్సనల్ కోసం అయితే, పర్సనల్ బిజినెస్ కోసం కోసం అయితే వాడతారు, పర్సనల్ అవసరం కోసం ఉండదు. పోతున్నాడు. ఓకే 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 అండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వయసు నాకు 60 ఇయర్స్ వస్తున్నాయి సార్ షార్ట్లీ. సో ఓకే ఈ బిగ్ గేర్ షిఫ్టింగ్ సిటీలో నడపడం కన్నా ఆటోమేటిక్ వెళ్ళాలని ఆటోమేటిక్ తీసుకున్నాను. సో మనం గోయింగ్ ఫార్వర్డ్ అండి, లైక్ ఐ వాంట్ టు చెక్, ఇప్పుడు సిట్రోయిన్ కార్ విషయంలో మిమ్మల్ని అందరినీ అడుగుతాను, ఒక్కొక్కరిని అడుగుతాను. లైక్ సుమంత్ గారితో ఫస్ట్ వెళ్తే, వాట్స్ ద అంటే వాట్ డిడ్ యూ లైక్ ద మోస్ట్? ఒక్క 2 ఫ్యాక్టర్స్ చెప్పాలనుకుంటే మీకు ఏంటి ఆ 2 విషయాలు చాలా ఎక్కువగా నచ్చినవి సిట్రోయిన్ కార్ అంటే, ఎస్పెషల్లీ మీ కార్ గురించి మాట్లాడుకుంటే? యా. సో 2 మెయిన్ రీజన్స్ అంటే, బికాస్ దేర్ ఆర్ మెనీ. 2 అంటే 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 టూ మోస్ట్ టూ బాగా మీకు ఇంప్రెసివ్గా అనిపించిన 2 థింగ్స్. యా. సో బేసిక్లీ సస్పెన్షన్, దానికి నేను హార్డ్వేర్ కి చాలా ఎక్కువ వెయిట్ ఇస్తాను. సస్పెన్షన్, రైడ్ క్వాలిటీ, ఇండియన్ బ్యాడ్ రోడ్స్ లో వెళ్ళేటప్పుడు లోపల నాకుండే కంఫర్ట్, అది నేను ఆ హార్డ్వేర్ దానికి చాలా ఎక్కువ పాయింట్స్ ఇస్తాను. ఓకే. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఫీచర్స్. ది కార్ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి, అండ్ ఇట్స్ ఆల్సో లాంగ్. సో ఇట్ ఆల్సో టెక్నాలజీ. లుక్స్ గుడ్. టెక్నాలజీ అండ్ డిఫరెంట్ ఉంది, లుక్ ఉంది అలా అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇట్లా కార్ కనెక్టెడ్ ఫీచర్స్ అండ్ లుక్స్ బాగున్నాయని చెప్పేసి అలా అనమాట. ఓకే 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 అండి. సో నెక్స్ట్ మనము అభిలాష్ గారిని అడుగుదాము. తనకు నచ్చిన రెండు థింగ్స్ ఏంటి? యాక్చువల్గా చాలా ఉన్నాయండి, బట్ 2 అంటున్నారు కాబట్టి నాకు రైడ్ క్వాలిటీ ఫస్ట్ థింగ్ అయితే. సో నేను ఇంతకుముందు టాటా టియాగో యూస్ చేశాను. సో నాకేంటంటే అది అంటే ఫస్ట్ నాకు అప్పుడు చాలా బాగుండేది టియాగో. నేను ఇది రైడ్ చేసేంత వరకు నాకు టియాగో బాగుండేది. ఇది అవును, ఎప్పుడైతే దాని రైడ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, అంటే బాగుంది, గుడ్. బట్ నేను ఎప్పుడైతే ఇది టెస్ట్ డ్రైవ్ చేశానో ఇన్స్టెంట్ గా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సో అసలు నేను ఇన్ని రోజులు ఏదో ఒక వ్యాన్ డ్రైవ్ చేశాను ఇన్ని రోజుల నుంచి అనే ఒక ఫీలింగ్ నాకు అట్లా అంత డిఫరెన్స్ అనమాట. నాకు అట్లా అనిపించింది. సో అప్పుడే నేను డిసైడ్ అయ్యా ఇది తీసుకోవాలని. సో అంటే కాకపోతే ఆ తర్వాత చాలా థింక్ చేశాను, బట్ 6 months పెట్టింది ఆల్మోస్ట్. నేను ఫస్ట్ టైం టెస్ట్ డ్రైవ్ చేసిన దగ్గర నుంచి నాకు 6 months పెట్టింది అది తీసుకోవడానికి. సో అదే ఒకటే. అండ్ సస్పెన్షన్, ఈ 1.5 months లో ఎవరు నా కార్ ఎక్కినా కూడా ప్రతి ఒక్కళ్ళు, అందరూ ఆల్మోస్ట్ కార్స్ ఉన్న ప్రతి ఒక్కరు తెలుస్తుంది కదా, అందరూ చెప్తున్నారు సస్పెన్షన్ ఎంత బాగుంది. అసలు పక్కన కూర్చున్న వాళ్ళు చెప్తున్నారు ఆ హోల్స్ అంత ఎత్తుంది, అసలు ఏంటి మనకి అంత నోటీస్ చేయట్లేదు. చాలా స్మూత్ అనమాట. మనకి అదొకటి కంఫర్ట్. ఫ్యామిలీతో వెళ్తాం కాబట్టి మనం లాంగ్స్ వెళ్ళినా, ఎటైనా ఇప్పుడు ఘాట్ రోడ్స్ వెళ్ళినా చెప్తున్నాం, మనకు ఆ కంఫర్ట్ అనేది మేజర్ గా ఉంటుంది. సో ఇవి 2 అయితే టాప్ క్లాస్. నేనైతే టాప్ 2 అయితే చెప్తా. అసలు సెటన్ హైలైట్ చేసేది కూడా మోస్ట్లీ అవే, రైడ్ కంఫర్ట్, సస్పెన్షన్. సో నేను కూడా ఆబ్వియస్లీ నేను మీరు 2 ఫ్యాక్టర్స్ చెప్తున్నారు. సో మనము లైక్ పురుషోత్తమరావు గారిని అడుగుదాము, సార్కి ఏం నచ్చింది? ఫస్ట్లీ క్రూజ్ కంట్రోల్ సార్, నేను ఫస్ట్ టైం యూజ్ చేశాను దీంట్లో. ఓకే. చాలా బాగుంది. అసలు క్రూజ్ కంట్రోల్ వాడితే మనం లాంగ్ డ్రైవ్స్ లో చాలా ఈజీ. అసలు మనకు అలసటే రాదు. అసలు ఎట్లా పోతుందో నల్లేరు మీద నడక అంటారు చూడండి, అలా వెళ్ళిపోతుంది. సెకండ్ సస్పెన్షన్ సార్. ఓకే. ఇంకా చాలా ఉన్నాయి కానీ అదేలేండి, మా ఫస్ట్ టాప్ ప్రయారిటీ అంటున్నాం కదా, మళ్ళీ మిగతా కూడా కవర్ చేద్దాం, కానీ ఫస్ట్ ఆ 2 తెలుసుకోవాలనుకుంటున్నా. సో రామ్ కిషోర్ గారిని అడిగి చూద్దాం, సార్ ఏం చెప్తారు? ఫస్ట్ నాకు రైడ్ క్వాలిటీ అండ్ కంఫర్టబిలిటీ సార్ మెయిన్. నెక్స్ట్ వచ్చేసి 5 సీట్లు నేను ఉన్నప్పుడు నాకు లగేజ్ స్పేస్ చాలా బాగా వస్తుంది దీంట్లో. 2 సీట్స్ తీసేసుకోవచ్చు కూడా. 2 తీసేస్తే నాకు 550 వస్తుంది. ఏ కార్ లో కూడా మాకు మారుతి కార్ లో లేదు, అంత బూట్ స్పేస్ ఉండదు. ఒకటి రైడ్ క్వాలిటీ, సస్పెన్షన్ అండ్ ఫీచర్స్, ఆల్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ప్రెసెంట్ ట్రెండ్ కున్న ఫీచర్స్ అన్ని ఉన్నాయి దాంట్లో, అసలు లేవనేది ఏమీ లేదు. ఈవెన్ వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఇచ్చాడు ఫస్ట్ ఫ్రంట్ లో. అవును ఫ్రంట్ సీట్స్ బడ్జెట్ లో ఉంది మన కారు. అవును. ఈ ఫీచర్స్ నాకు లైక్ చేసేసా, దానివల్ల నేను దీనికి వెళ్ళాల్సి వచ్చింది. ఓకే అండి. వికాస్ గారు మీరేమంటారు? డూ యూ వాంట్ టు షేర్ ఆ 2 పాయింట్స్? యాక్చువల్లీ చాలా ఉన్నాయండి, కానీ వీళ్ళెవరు చెప్పని పాయింట్ ఒకటి చెప్తాను. చెప్పండి. కార్నరింగ్ నాకైతే చాలా బాగా నచ్చిందండి. అది డ్రైవింగ్ నేను లాంగ్ డ్రైవ్ అప్పుడు చెప్దాం అనుకున్నాను. యాక్చువల్లీ నా దగ్గర పోలో ఉంది అన్న విషయం మీకు తెలుసు కదండి. అవునవును, మీరు చెప్పారు. నాకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కదండి. అది జర్మన్ కార్ ఫీల్ ఎలా ఉంటది,
అవును. దాంట్లో కార్నరింగ్ ఎలా అనిపించిందో సేమ్ ఈ C3లో కూడా నాకు అదే ఫీల్ వచ్చిందండి. యాహ్! యాక్చువల్ నేను ఈ C3 ఒకటే కాదండి, ఎయిర్ క్రాస్, బసాల్ట్ అన్ని డ్రైవ్ చేశాను. అన్ని మోడల్స్ అలాగే ఉన్నాయండి. ఆహా! అవి డ్రైవ్ చేస్తారా? టెస్ట్ డ్రైవ్ చేసారా? లేకపోతే ఎవరైనా టెస్ట్ డ్రైవ్ అండి, టెస్ట్ డ్రైవ్ కొంచెం టెస్ట్ డ్రైవ్‌లో లాంగ్ మీకు అనిపించింది. తీసుకెళ్ళాను. ఓకే. హ్మ్. అండ్ ఇంకా వేరే ఈ సెగ్మెంట్ లో చాలా కార్స్ డ్రైవ్ చేశానండి, మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, అండ్ టెస్ట్ డ్రైవ్ తీసుకోవడం జరిగింది. అలా వాటన్నిటిలోనూ నాకు ఇదే బెస్ట్ అనిపించింది. ఓకే. మీకు అంటే డ్రైవింగ్ డైనమిక్స్ బాగున్నాయి. కార్నరింగ్ గాని అదే నెక్స్ట్ లెవెల్ అండి అవి. ఓకే. ఈ సెగ్మెంట్ లో కంపేర్ చేసుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్. ఓకే. అది ఇప్పుడు మీకు బాగా నచ్చింది. కైలాక్ ఒకటి లాంచ్ అయింది, కానీ C3 అండర్ బడ్జెట్ లో కొంచెం అవైలబుల్ ఉంటుందండి బాగా, 10 lakhs బిలో. అవునవును. కైలాక్ డ్రైవింగ్ డైనమిక్స్ కూడా బానే ఉంటాయి. బట్ C3X కొంచెం మోర్ వాల్యూ ఫర్ మనీ మీకు దొరుకుతుంది. ఆల్మోస్ట్ 6.5K బేస్ వేరియంట్ వచ్చేస్తుందండి. అవును. మన వైజాగ్ లోనే. యాహ్! సో, ఇప్పుడు మీరందరూ అంటే నేనొకటి విన్నాను ఒక పాయింట్ యాక్చువల్‌గా. అంటే అది మీరెవరు చెప్పలేదు. బట్ అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. ఎందుకంటే మీరు ఓన్ చేస్తున్నారు కాబట్టి. సో, చాలామంది అంటే కొంతమంది ఏసీ ఎఫెక్టివ్‌నెస్ గురించి మాట్లాడుతున్నారు. ఏసీ అవును చాలా సార్, ఎఫెక్టివ్‌గా ఉందని. చాలా ఎఫెక్టివ్ ఉంటాయి సార్ ఏసీ. అది కూడా కరెక్టేనా? కరెక్టే సార్. కరెక్టేనండి. లాంగ్ డ్రైవ్ పోయొచ్చాను దాంట్లో, నిజంగా ఇట్ ఈస్ వెరీ గుడ్. ఓకే. ఎక్కిన కొద్దిసేపటికే మనకు కూల్ అయిపోతుంది మొత్తం. అది వాడి మధ్య ఏదో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తున్నాడు. సమ్ టెంపరేచర్ ఇచ్చి ఇంత కూల్ చేయగలుగుతది. ఇన్ని డిగ్రీస్ వరకు కూడా వస్తది అన్నట్టు చెప్తున్నాడు అన్నమాట చెప్పడం. 13 degrees ఉన్నట్టుంది లో. 14 ఏ బండిలో లేదు. వేరే ఏ కారులో కూడా లేదని 16 చెప్తున్నాడు. లేదు. ఇండియాలో ఏ కార్లో కూడా లేదు 14. C3X టాప్ ఎండ్ లో కూడా రేర్ ఈవెంట్స్ లేవు. స్టిల్ అసలు చాలా ఎఫెక్టివ్ అండి, చాలా అంటే చాలా ఎఫెక్టివ్. రేర్ ఈవెంట్స్ లేకపోయినా కూడా అసలు ఆ వెంట్స్ అనేవి కొంచెం బిగ్ గా ఉంటాయి. వేరే కార్స్ మనం కంపేర్ చేస్తే ఆ ఏసీ వెంట్స్ అనేవి ఫ్రంట్ ఉన్నవి కొంచెం లార్జ్ సైజ్ లో ఉంటాయి. సో దాని వలన ఏమో తెలియదు కానీ ఏసీ ఆన్ చేస్తే ఇన్స్టాంట్ గా అసలు జస్ట్ 2 minutes అంతే. 2 minutes లో కార్ అంతా నాకు కూల్ అయిపోతుంది. సో అంటే మీరు రేర్ ఈవెంట్స్ లేవని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. C3X తీసుకునే అసలు C3X లో అయితే అవసరం లేదండి. C3X లో మొత్తం టాప్ వేరియంట్ లో కూడా రేర్ ఈవెంట్స్ ఇవ్వలేదాడు? లేదండి, ఇవ్వలేదు. నేను అదే అడిగితే టాప్ లో అయినా అట్లీస్ట్, ఎందుకంటే ప్రిఫర్ చేస్తారు కదా టాప్ అని చూసుకునే వాళ్ళు, వేరే ఈవెంట్స్ లేకపోతే ఎట్లా అని నేను అడిగితే వాళ్ళు ఒకసారి మీరు ఏసీ టెస్ట్ చేసుకోండి సార్, కావాలంటే మీకు టెస్ట్ డ్రైవ్ ఒక 20 kilometers అయినా వెళ్ళండి చూసుకోండి, సో అది దాన్ని బట్టే మీరు చూసేసుకోండి. నేను చూశాను. సో నాకైతే ఓకే, బాగా వస్తుంది, చాలా హెవీగా. ఎందుకంటే వెనకాల నా ఫ్రెండ్స్ తో కూడా నేను టెస్ట్ డ్రైవ్ చేశా. నా ఫ్రెండ్స్ కూడా వెనకాల సీట్ లో కూర్చున్న వాళ్ళు ఫ్రంట్ ఆన్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ కొడుతుంది ఏసీ అని చెప్పేసి అన్నారు. సో నేను కూడా అది ఫీల్ అయ్యా వెనకాల కూర్చొని. బ్లోయింగ్ అది కూడా పవర్ఫుల్గా ఉన్నట్టుంది. కానీ సిట్రోయిన్ వాడు ఏం తెలుసుకోవాలంటే ఇప్పుడు కొంతమంది ఆ స్పెక్ షీట్ దగ్గర ఆగిపోతారు. అంటే రేర్ ఈవెంట్స్ లేవు ఈ కార్లో అని కొంతమంది అసలు కార్ వరకు వెళ్లకుండా ఆగిపోతారు. మేబీ కొన్ని తప్పులు చేశాడు స్టార్టింగ్ లో, అదే రీజన్ కొంచెం సేల్స్ అనుకున్నంతగా వాడికి వెళ్ళలేదు. బట్ ఓకే, ఈ వీడియో చూసుకోవడం ఎవరికైనా కాన్ఫిడెన్స్ వస్తే ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఇంకొక రెండు ఫీచర్స్ అబ్జర్వ్ చేశాను సార్ నేను. ఫ్రంట్ లో హెడ్ లైట్స్ ఉంటాయి కదా సార్, చాలా కార్స్ వరకు హెడ్ లైట్ కిందనే ఫాగ్ ల్యాంప్ ఇస్తాడు. ఈయన కొంచెం వేరియేషన్ ఇచ్చాడు, మీరు చూశారు లేదు ఫ్రంట్ లో. అవును ఫాగ్ ల్యాంప్ కొంచెం మధ్యలోకి తీసుకొస్తాడు. అవును. దానివల్ల స్ప్రెడ్ ఆఫ్ ది లైట్ మొత్తం మనకి డ్రైవర్ క్వాలిటీ అప్పుడు మంచిగా వస్తుంది. అదొకటి. ఇంకొకటి సెకండ్ సీట్ లో సెకండ్ లైన్ లో కూర్చున్నప్పుడు మనకి ఫ్రంట్ వాళ్ళు కానొస్తారు కదా, దాని పక్క నుంచి విజన్ మనకి మొత్తం విండ్ స్క్రీన్ కానొస్తుంది. సో వెనక కూర్చున్న వాళ్ళకి కూడా ఏం ఎటు పోతుంది బండి, ఎక్కడ పోతుంది, అది చాలా కార్లలో కానరాదు. అది అంటే బాగా కనిపిస్తుంది. బాగా కనిపిస్తుంది. ఆ సీట్ కొంచెం జరిపాడు లోపలికి. ఓకే. సో నాకు అది విజిబిలిటీ ఎక్కువ ఉంది అంటున్నారు. విజిబిలిటీ ఎక్కువ, వెనకాల కూడా విజిబిలిటీ ఉంది. మీరు ఒక్కసారి అది అబ్జర్వ్ చేయండి ఈసారి ఎప్పుడన్నా. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. సో మైలేజ్ ఎలాగుందండి? చాలా మంది మన ఇండియాలో మనం అందరూ బడ్జెట్ కాన్షియస్ ఉన్నాం కాబట్టి మైలేజ్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. కొంచెం ఎక్కువ మంది చెక్ చేస్తూ ఉంటారు. సో సార్ ఇప్పుడు మైలేజ్ కాన్సెప్ట్ వచ్చేసరికల్లా టర్బో ఇది, అండ్ ఇనిషియల్ గా టార్క్ చాలా ఎక్కువ ఉంది దానికి. సో కొంచెం మైలేజ్ అనేది తక్కువ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఫస్ట్ సర్వీస్ కాలేదు కాబట్టి తక్కువ వస్తుంది సార్. ఇప్పుడు మీకు తర్వాత వస్తుందని చెప్తున్నారు. సో ఇంకా అది స్టడీ చేయలేదు. ఇప్పుడైతే నాకు 8-9 వస్తుంది సిటీలో. మీరు సిటీలో తొక్కుతున్నారు? సిటీలో 8-9 వస్తుంది. బయట పోయినప్పుడు నాకు మొన్న 13-14 వచ్చింది.
ఓకే. ఓకే. నేను అనుకుంటా ఫస్ట్ సర్వీస్ తర్వాత ఏమైనా ఇంప్రూవ్ కావచ్చు అని. ఓకే అండి. మైలేజ్ మిగతా వాళ్ళకి కూడా ఎలాగొచ్చింది షేర్ చేస్తారా? లైక్ సుమంత్ అండ్ అభిలాష్. యాక్చువల్లీ నేను మోడరేట్గా డ్రైవ్ చేస్తాను, లైక్ నేను లాస్ట్ టైం చెప్పినట్టు. సో బ్రేక్ ఎక్కడ వాడాలి, ఎంత డిస్టెన్స్లో వాడాలని. సో అది కొంచెం ప్లస్ అయినట్టుంది. నా మైలేజ్ యాక్చువల్లీ సిటీలో 10 ఉంటుంది, ఏసీ ఆన్ ఉంటుంది ఎవ్రీ టైం. అండ్ నేను లాంగ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 17 కిలోమీటర్స్ అలా వస్తుంది. బట్ ఇంకా సెకండ్ సర్వీస్ అవ్వలేదు, ఇంకా యెట్ టు హ్యాపన్, నెక్స్ట్ వీక్లో అవుతుంది. 100 కిలోమీటర్స్ తిరిగాను, యాక్చువల్లీ 100 కిలోమీటర్స్ తిరిగాను 1 వీక్లో అయిపోయింది. సో మైలేజ్ వచ్చేసి 8,800 కిలోమీటర్స్. యా ఓకే. సుమంత్ గారిని కొట్టే వాళ్ళు ఎవరు ఉన్నారా ఇక్కడ? నాది 7,400 దగ్గర కిలోమీటర్స్. దగ్గరకు వెరీ వచ్చారు క్లోజ్. కానీ నెక్స్ట్ వీక్లో అయిపోతుంది సార్, నాది 11th అయిపోతుంది, 10th ట్రిప్కి అయిపోతుంది. వెళ్తున్నారా? ట్రిప్కి వెళ్తున్నాను. ఓకే. మైలేజ్ అయితే మీరు చెప్పేది అప్రాక్సిమేట్ గా ఓకే 10, 9. నేను ఇంకా పీక్ అవర్స్ లో వెళ్తూ ఉంటాను అనమాట. ఆఫీస్ ఇక్కడ హైటెక్ సిటీ కాబట్టి రిటర్న్ వచ్చేటప్పుడు పీక్ ట్రాఫిక్ మేదీపట్నం, కోటి, దిల్షుక్ నగర్ అండ్ టోలీ చౌకి ఇట్లాంటి ఏరియాస్ నుంచి వస్తుంటాయి, మేజర్ ఏరియాస్ నుంచి. అదే. అండ్ స్టాప్ అండ్ గో ట్రాఫిక్ ఉంది కూడా తెలుసు, బట్ స్టిల్ నాది AC-20 ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. అండ్ దెన్ మోడరేట్ అండ్ హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 10.8, 11.3 ఈ మధ్యలో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇట్స్ గుడ్ మైలేజ్. అంటే ఇప్పుడు దీనికన్నా చిన్న కార్స్ కూడా ఆ ట్రాఫిక్ లో అలాంటి మైలేజ్ వస్తుంది. అంటే ఇప్పుడు 3X తీసుకున్న ఇంచుమించుగా అదే మైలేజ్, కైలాక్ తీసుకున్న అదే మైలేజ్. టర్బో ఇంజన్స్ ఇవన్నీ బేసికల్లీ. ఎగ్జాక్ట్లీ, టర్బో ఇంజన్స్. సో అది అది అంటే ఎవరికైతే తెలియదో వాచ్ చేస్తున్న వాళ్ళకి, టర్బో ఇంజన్ జనరల్లీ మైలేజ్ వైజ్ కొంచెం, అంటే సిటీలో మైలేజ్ కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. అండ్ హైవేలో జనరల్లీ దే ఆర్ గుడ్, అంటే డీసెంట్గానే ఇస్తున్నాయి. సో అభిలాష్ గారు మీ ఎక్స్పీరియన్స్ ఎలాగుంది మైలేజ్ వైజ్? నాది కూడా C3X ఆల్మోస్ట్ వీళ్ళు చెప్పినట్టే ఉందండి. ఎందుకంటే నాది కూడా టర్బో టాప్ ఎండ్ కాబట్టి, టాప్ ఎండ్ నాది ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్. సో అది కూడా ఆల్మోస్ట్ నేను బంపర్ టు బంపర్, కంప్లీట్ బంపర్ టు బంపర్, అంటే ఇంకా అసలు హెవీ ట్రాఫిక్ వెళ్ళినప్పుడైతే నాది 7.8 వచ్చింది. సో నేను ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ నాకు ఆల్మోస్ట్ ఒకసారి 1 అవర్ పైన పట్టింది. సో అప్పుడు నేను చెప్తున్నా, నాకు అప్పుడు 7.5, నేను ట్రిప్ స్టార్ట్ చేసి పెట్టుకున్నాను నేను. సో నాకు 7.8 చూపించింది. సో నార్మల్గా అయితే 9 అరౌండ్ అట్లా వస్తుంది. కొంచెం ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో నేను అట్లయితే 9 to 10 వరకు కూడా కొంచెం రీచ్ అయింది. సో నేనేంటంటే కొంచెం ఇంకా హైవేస్కి వెళ్తే ఏసీ ఇంకా సమ్మర్, నేను లక్కీ ఏంటంటే, నేను లక్కీ అని కాదు, ఇక్కడ ఏంటంటే నేను మార్చిలో కొనడం వల్ల నేను కంప్లీట్గా యూసేజ్ అంతా ఏసీతో ఫుల్గా. నేనైతే అసలు 16 లో పెట్టి కూడా నేను వెళ్తున్నా, ఆల్మోస్ట్ 16, 18. ఫ్యామిలీ ఎవరైనా, ఫ్రెండ్స్ అయినా ఎవరైనా ఎక్కారంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కంఫర్ట్ ఫీల్ అవ్వాలి. సో ఇన్స్టాంట్ గా నేను వెంటనే అసలు 16, 17 లో పెట్టేస్తా. ఎందుకంటే అందులో రేర్ ఈవెంట్స్ కూడా లేవు కాబట్టి నేను పెట్టేసి, తర్వాత నేను కొంచెం కూల్ అయిపోయిన తర్వాత నేను దాన్ని కొంచెం హై చేసుకుంటా. వాళ్ళు కొంతమంది చలి పుడుతుంది తగ్గించమంటే వాళ్ళు చెప్తే, సో అట్లానే ట్రై చేశాను. సో హైవే మీద వదిలేసి నేను కొంచెం స్పీడ్ గా డ్రైవ్ చేస్తాను. యాక్చువల్గా నేను ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు కంటిన్యూస్ గా 130, ఆల్మోస్ట్ 130 మీద వెళ్ళాను. అప్పుడు కూడా నాకు 15 వచ్చింది మైలేజ్. సో 14 to 15 మైలేజ్, 130 ప్లస్ ఏసీ, 120 to 130, ఇంకా 110 అబోనే, కింద అయితే వెళ్ళలేదు మోస్ట్లీ. సో మాది ఖమ్మం, 250 కిలోమీటర్స్ నేను మోస్ట్లీ ఎంత పాసిబుల్ అయితే అంత అదే స్పీడ్ మీద వెళ్ళాను, 120. సో నాకైతే 15 వరకు వచ్చింది మైలేజ్ విత్ ఏసీ అరౌండ్ 22 మీద నాకు కంప్లీట్ గా రన్ అయింది. సో అప్ అండ్ డౌన్ నాకు సేమ్. సో 14 to 16 మధ్యలో వచ్చింది, కొంచెం వ్యారీ అయింది అక్కడ. సో నాకు ఐఎమ్ సాటిస్ఫైడ్, ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ సర్వీస్ లో మనమే పెద్ద ఆయిల్ చేంజ్ కాబట్టి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు చేంజ్. సో సెకండ్ సర్వీస్ కి డెఫినెట్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇంకోటి ఏంటంటే, నేను సమ్మర్ కాబట్టి నాకు ఈ మైలేజ్ వస్తుంది, నేను ఎంత ఏసీ హెవీగా యూజ్ చేస్తున్నా. సో నాకు తెలిసి రేపు ఇంకో 1 month అయిపోతే మనం డెఫినెట్ గా మనం మైలేజ్ ఇంక్రీజ్ అంత ఏసీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే ఇప్పుడు ఎండాకాలంలోనే చలి పుట్టిస్తున్నారు కదా జనాలకు, ఆబ్వియస్లీ అది అలా ఉంది. ఎండాకాలంలో చలి పుట్టిస్తున్న సిట్రోయన్ కార్ అది దట్ ఈస్ దేర్. కరెక్ట్. మైలేజ్ అంటే డెఫినెట్లీ ఏసీ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. 1-2 కిలోమీటర్లు, ఒక 1 to 2 కిలోమీటర్స్ వేరియేషన్ వస్తుంది ఏసీ యూజ్ చేయకపోతే మనం. సార్ మన పురుషోత్తం గారు సార్ని అడిగామా? అవును సార్, అడగలేదు. నేను సిటీలో తిరగడం తక్కువ సార్, దీని మీద నాకు అంటే ఐడియా లేదు ఎంత వస్తుంది అనేది. నేను అంతా బయటనే తిరిగాను, లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాను. దానికి 15.6 చూపెడుతుంది ఇప్పటి వరకు. వాళ్ళు ఏదో కార్ కనెక్ట్ అని ఏదో ఉంది దాంట్లో, యాప్లో చూపెడుతుంది. అది డిసైన్ మరి. అయితే నాకు ఇక్కడ సర్ప్రైజింగ్ అనిపిస్తుంది ఏంటంటే, అంటే సిట్రోయన్ C3X ఒక చిన్న కారు,
అండ్ ఎయిర్ క్రాస్ ఎక్స్ ఇస్ ఎ బిగ్గర్ కార్. బట్ స్టిల్ మైలేజ్ విషయంలో చూసుకుంటే మీ ఇద్దరు మైలేజెస్ ఆల్మోస్ట్ ఈక్వల్ చెప్తున్నారు. దట్ ఈస్ సంథింగ్ సర్ప్రైజింగ్. అండ్ మీరు C3X లో మనకి అన్ని ఇంజిన్ కూడా ఉంది కదా. ఉందండి, టాప్ ఎండ్ ఒకటే టర్బో. సో NAI గురించి ఏమన్నా మీకు ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉందా అభిలాష్ గారు? తెలిసే లేదండి, నేను ఇంకా అసలు కంప్లీట్ నాకు టర్బో ఇంజిన్ అనేది నా ప్రిఫరెన్స్, అందుకోసమని నేను ఇంకా అన్ని దాని వైపు ఆలోచించలేదు. ఓకే, వికాస్ గారు మీరేమన్నా చెప్పదలుచుకున్నారా? అంటే మీ మైలేజ్ అంటే మీరు ఎలక్ట్రిక్ కార్ నడుపుతున్నారు యాక్చువల్గా. యాక్చువల్గా నాకు ఒక డౌట్ అండి, వీళ్ళ అందరికీ నాది ఈవీ కారు 230 రేంజ్ వస్తుందండి. ఓకే, అదే 230 కిలోమీటర్స్ వీళ్ళ పెట్రోల్ కార్లో ఎంత ఖర్చు అవుతుందో కొంచెం చెప్పగలుగుతారండి మీరు ఎవరన్నా? అంటే అది ఇప్పుడు సిటీలో అంటారా? సిటీ సిటీలో హైవే చూసుకుందాం, మైలేజ్ ఎక్కువ వస్తుంది కదా. సరే, నాకు హైవేలో ఆల్మోస్ట్ 17 వస్తుంది, బట్ అట్లీస్ట్ నేను 15, 16, 15 అన్న పెట్టుకున్నా కూడా 230 డివైడెడ్ బై 15 చేస్తే సరిపోతుంది అంతే. ఈరోజు 111 మన ప్రైజింగ్ ఇప్పుడు పెట్రోల్ది. ఆల్మోస్ట్ 111. yes, 110.57. 85 ఇక్కడ. 7.4 చూపిస్తుంది. 300 లోపే అవుతుందండి నాకు ఎలక్ట్రిక్ సార్ బిల్. సార్ ఏం లేదు సార్, 230 into 7 rupees ఎంత అన్నారు కదా, అది ఇవ్వండి, కాస్ట్ వచ్చేస్తుంది. 7 రూపీస్ అతనికి పడట్లేదు కదా సార్, అంటే మనకు మీరు చెప్పిన పాయింట్ కరెక్టే. అర్థమైంది మీరు చెప్తున్న పాయింట్ నిజమే, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. 7 into 230 ఈక్వల్స్ మైనస్ 300 తెలుసు. రఫ్ గా 1600 అవుతుంది. 1600 అవుతుంది వికాస్ గారు, నేను అదే చెప్పాను, 16. అప్రాక్సిమేట్ గా 1600 అంటే అవుతుంది. మాకు ఇక్కడ యూనిట్ కి వచ్చి ఒక 4 రూపీస్ అట్లా పడుతుందండి. 4 4 రూపీస్ ఎందుకు పడుతుంది మీకు? లేదా? ఓకే, సార్ 8-9 రూపీస్ ఇంకా ఎక్కువనే ఉంటుంది అనుకుంటా. యావరేజ్ గా 10 రూపీస్ వేసుకోండి. 6 రూపీస్ అనుకుంటున్నానండి. ఓకే, అలా కాదు వికాస్ గారు, మీరు పర్ కిలోమీటర్ క్యాల్కులేట్ చేశారా ఎంత పడుతుందో మీకు? అంటే యాక్చువల్ గా DC ఛార్జింగ్ అయితే నాకు ఆల్మోస్ట్ ఫుల్ ఛార్జింగ్ అవడానికి నాకు 480 రూపీస్ అవుతుందండి బయట. కాస్ట్ ఎక్కువ ఉంది అయితే మీది 480 రూపీస్ అంటే. ప్రైవేట్ కొంచెం ఎక్కువ ఉంటది. ఇంట్లో వేరు, బయట వేరు. అవునవును, 230కి 230 ఛార్జ్ కి 480 రూపీస్ అవుతుంది అంటున్నారు. 480 రూపీస్ అవుతుందండి. అంటే ఒక ఓకే. 30 కిలోమీటర్ రేంజ్ ఉన్నప్పుడు పెడతాం మనం. అదేలేండి, ఓకేనండి. అంటే జస్ట్ అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్ మీకు 2.5 ఎంత పడుతుంది, అంతే 2.5 పడుతుంది. రూపాయలు, 2 రూపాయల నుంచి 2.5 మధ్యలో పడుతుంది, అంతకని ఎక్కువ పడట్లేదు. అదేనండి. నాకు ఈ ఇంట్లో అది అప్రాక్సిమేట్లీ 250-300 రూపీస్ అలా అవుతుందండి, అలా చూసుకుంటే. అంటే ఓకే, తక్కువ అవుతుందండి. అదే ఇంట్లో తక్కువ యాక్చువల్గా. అవుతుందండి. అవును. అయితే ఇక్కడ మనం ఒకటండి, డెఫినెట్లీ ఈవీ కార్ ఈజ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ ఆ రకంగా చూసుకుంటే. బట్ మీరు బట్ అప్ ఇంతవరకు ఫ్రంట్ క్యాపిటల్ కాస్ట్ ఉంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మనకి మిమ్మల్ని అడగాల్సిన క్వశ్చన్ ఇంకోటి ఉంది, అంటే ఇంతవరకు మీరు అనుకున్నట్టు రేంజ్ అంతే వస్తుందా, రేంజ్ ఏమన్నా అటు ఇటు అవుతుందా మీకు బయటకి? లేదండి, రేంజ్ చాలా యాక్యురేట్ గా ఉందండి. ఇంకా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల ఇంకో 10 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది యాక్చువల్ గా. సో మీకు ఎంత వస్తున్నట్టు రియల్ వరల్డ్ రేంజ్ ఇప్పుడు మొత్తం? రియల్ వరల్డ్ సిటీలో అయితే ఒక 240 వరకు వస్తుందండి. ఓకే, ఒక ఇది హైవే అట్లా మిక్స్ అయితే ఒక 230 యాక్యురేట్ గా వస్తుందండి నాకు. ఓకే, 240 230 రియల్ వరల్డ్ రేంజ్ అయితే పర్లేదు, మంచి రేంజే. మీరు ఇప్పుడు అవును. కార్ తీసుకున్నది మీరు ఇప్పుడు ఈ కారు సేమ్ కార్ మీరు డెమోలో తీసుకున్నారు, కానీ నార్మల్ గా కొంటే ఎంత కాస్ట్ పడుతుంది అది? అప్పుడు నాకు చెప్పిన కాస్ట్ ఒక 14.5 lakh అట్లా అవుతుంది అన్నారండి. 14.5 lakhs. ఓకే, 14.5 lakh. అది మీ డెమోలో నేను కొన్నదే 11.5 అండి. మీకు 11.5 ఇచ్చారు. ఓకే, అందులో మళ్ళీ నేను ఇలా మాట్లాడుకోవడం జరిగింది ఏంటంటే సీట్ కవర్స్, ఫాగ్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ కలర్, అదర్ యాక్సెసరీస్ అన్ని ఇంక్లూడ్ అవుతేనే మేము తీసుకుంటామని బార్గెన్ చెప్తే, చేశారు. అదేనండి, అలా అవన్నీ నాకు ఇస్తేనే నేను తీసుకోవడం తీసుకుంటా. జరుగుతుంది అని చెప్పడం జరిగిందండి. ఓకే, ఓకే, నైస్ అండి. మీ డెమో కార్ డీల్ది మనం అయితే సపరేట్ వీడియో కూడా ఒకటి చేయాలేమో, ఇంకొంచెం ఎక్కువ అదేనండి, ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఎందుకంటే చాలా మంది అవి అడగట్లేదండి కార్ పర్చేజ్ చేసినప్పుడు. వాళ్ళకి అంటే ఇప్పుడు కొత్తగా కొన్న వాళ్ళకి అవన్నీ ఐడియా ఉండవండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును, తెలీదు. అది ఇది షేర్ చేసుకుంటే వాళ్ళు నెక్స్ట్ కొత్త కారు కొంటే వాళ్ళు అడగడానికి బాగుంటుందండి, వీలుగా ఉంటుంది.
లేదు నాలెడ్జ్ డెఫినెట్లీ షేర్. అందుకే నేను కూడా పిలిచాను. అంటే మిమ్మల్ని పట్టడానికి కూడా కారణం అదే. అదే మీ ఇంకా ఎక్స్పీరియన్స్ షేర్ చాలా చేస్తే బాగుంది. ఉన్నాయండి, చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఈ కార్ తో నాకు. లేదు మీది ఒకటి సపరేట్గా చేద్దాం. మీదే కాదు, మనం వీలైనంత వరకు ఒకటి అందరూ ప్లాన్ చేస్తున్నాం హైదరాబాద్. మీరు హైదరాబాద్లో లేరు కాబట్టి మనం జూమ్ కాల్ ఇంకోటి సపరేట్గా చేద్దాం. బట్ ఓకే. డీటెయిల్గా మాట్లాడదాం EC3, ఎందుకంటే ఎలక్ట్రిక్ కారు ఒక ఎక్స్పీరియన్స్ కూడా అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో ఓకే. డెఫినెట్లీ అండి, అది కూడా కవర్ చేద్దాం. ఇప్పుడు మనం మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మైలేజ్ వైజ్ మాట్లాడుకున్నాము. సో ఇట్స్ ఏ గుడ్ డీసెంట్ మైలేజ్ ఇస్తుంది యావరేజ్గా. లైక్ మిగతా వాటితో కాంపిటేటివ్గా ఉంది. ఒక మన మారుతి కార్ని కొట్టలేని తప్పితే ఆల్మోస్ట్ మిగతా కార్లు అన్నిటికీ దగ్గరలో ఉన్నాయి మైలేజ్ సిట్రోయన్ కార్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ కేర్ సర్వీస్, అంటే వీళ్ళు ఎలాగున్నారు, ఆ, మీకు ఏమైనా ఛాలెంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయా ఎంతవరకు మీరు ఎక్స్పీరియన్స్ చేసిన దాంట్లో? పురుషోత్తం మీరేమన్నా చేయించారా సర్వీస్? ఫస్ట్ సర్వీస్ అయిపోయిందండి. ఓకే. కాకపోతే డిఫికల్టీ ఏంటంటే సర్వీస్ సెంటర్ చాలా దూరంలో ఉంది. మీకు డిస్టెన్స్ ఎక్కువ ఉంది. నేను ఉండేది భరత్ నగర్, షోరూమ్ ఏమో పక్కనే ఉంది. సిట్రాన్ షోరూమ్ పక్కనే ఉంది నాకు, కుక్కట్పల్లి ఓకే. మియాపూర్ దగ్గర, హార్డ్లీ 2-3 కిలోమీటర్స్. బట్ సర్వీస్ సెంటర్ ఏమో దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఎక్కడ సార్ సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉంది? మియాపూర్ అవతల ఉంది సార్, దాదాపు బొల్లారంలో ఉంది. ఓకే. సో మీకు డిస్టెన్స్ ఎక్కువ పడుతుంది. సో వెళ్ళడం రావడం అంతా ఒక రోజంతా దానికి అయిపోతుంది మరి. దానికే అయిపోతుంది, అక్కడే కూర్చోవాల్సి వస్తుంది. సో అది వన్ ఆఫ్ ద థింగ్స్. ఓకే. అండ్ సిట్రోయన్ వీళ్ళు 1 year కదా సర్వీస్ స్కెడ్యూల్, లేకపోతే 1 year 2 సార్లా? 3 సార్లు ఉన్నట్టుంది సార్. అది కిలోమీటర్స్ బేస్డ్ ఉందండి. అంటే సుమంత్, నా ఉద్దేశం ఏంటంటే ఓకే, ఫస్ట్ కొత్తగా కొన్నప్పుడు కొంచెం ఎక్కువ సార్లు తిరుగుతాం, కరెక్టే. ఆ తర్వాత స్కెడ్యూల్ ఎలాగుందని అంటే అఫ్కోర్స్ కిలోమీటర్స్ ఉంటుంది. కిలోమీటర్స్ లేకపోతే నెక్స్ట్ సబ్సిక్వెంట్ కిలోమీటర్స్ ఉంటాయి. ఫస్ట్ 2 months జనరల్ అంటే ఫస్ట్ అది సర్వీస్, అలాగే తప్పదు. తర్వాత 1 year సెకండ్ సర్వీస్. సో మీకు బాగానే ఉంది సార్ సర్వీస్ సెంటర్ రెస్పాన్స్ కానీ అంతా బాగానే ఉంది? బాగుంది సార్, చాలా బాగుంది. బాగానే ఉంది. అంటే అక్కడ నేను వెళ్ళిన దగ్గర దాదాపు అన్ని కార్ల అంటే ఆల్ ఇన్ వన్ లాగానే ఉంది. వేరే కార్లు కూడా వచ్చి సర్వీస్ చేసుకుంటున్నారు అక్కడ. అంటే వాడు సిట్రోయన్ జీప్ కూడా అంటే జీప్ అంటే సార్ అది డీలర్షిప్ ప్రైడ్ మోటార్స్, హోండా వాళ్ళు కూడా ప్రైడ్ మోటార్స్ ఉంది కదా డీలర్. అవును. సో అందువల్ల పక్కనే వాళ్ళది కూడా సపరేట్, రెండు ఒక దగ్గర అయితే కాదు, బట్ పక్కన వాళ్ళు సపరేట్ గా హోండా వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. జీప్ ఇంకా రెండు స్టెల్లాంటిస్ వాళ్ళే కాబట్టి జీప్ సెట్ అని చెప్పి అక్కడ చేస్తారు. అది యాక్చువల్గా ఇందులో ఎవరండి స్టెలాంటిస్ కి పని చేస్తా అని చెప్పారు? మీరా అభిలాష్ గారు? రవితేజ హీ టోల్డ్ లైక్ స్టెలాంటిస్ కంపెనీకి పనిచేస్తుందని చెప్పారు. సో దట్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో సర్వీస్ ఎక్స్పీరియన్స్ మిగతా వాళ్ళు కూడా షేర్ చేస్తారా? సుమంత్, మీది ఎలా ఉంది సర్వీస్ ఎక్స్పీరియన్స్? సర్వీస్ ఎక్స్పీరియన్స్ నాది చాలా బాగుంది. యాక్చువల్లీ నేను 3-4 times వెళ్ళాను. వన్ ఆఫ్ ది అనదర్ రీజన్ నేను తీసుకోవడానికి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ 2 minutes అవే ఫ్రమ్ మై ప్లేస్. మీకు చాలా దగ్గర షోరూమ్ పక్కనే సర్వీస్ సెంటర్ ఉంది, వెరీ లార్జ్ సర్వీస్ సెంటర్. అండ్ అఫ్ కోర్స్ జీప్ అండ్ జిప్ అండ్ రెండు పక్కనే కొలాబరేషన్ లో వర్క్ అవుతూ ఉంటాయి. 2 minutes లో ఐ కెన్ గో. ఇంకొకటి కొన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ వల్ల ఐ హ్యాడ్ టు గో, అండ్ నాకు కూడా ఫీడ్బ్యాక్ చాలా బాగుంది అనమాట. దేర్ ఇమీడియట్లీ పార్ట్స్ అరేంజ్ చేయడం కానీ, ఫాలో అప్ అవ్వడము, అవన్నీ. ఏమైంది, ఏమైనా షేర్ చేయగలుగుతారా? ఎనీథింగ్? యాక్చువల్లీ నేను బయట పార్క్ చేసినప్పుడు ఒక టెంపో వచ్చింది వెనకాల రివర్స్ తీసుకుంటుంటే వెనకాల నాకు హెడ్ లైట్ కొట్టేశాడు వాడు. అయ్యో. ఓకే. కొట్టేసి కింద నంబర్ ప్లేట్ కింద అది కింద బంపర్ కొంచెం అది డ్యామేజ్ అయింది. సో నాది ఆక్వా ఇన్సూరెన్స్ కాబట్టి ఆ రోజు మార్నింగ్ చూసేసరికి ఇట్లా అయిందని ఫోటో తీసి పంపించేస్తే దేవర్ 2 hours లో వాళ్ళు అప్రూవల్ ఇచ్చేసారు. ఆ రోజే నేను కాల్ వచ్చింది వస్తా అని చెప్పేసి దే టుక్, అండ్ సర్వే అంతా అయిపోయింది. 3-4 days లో రిటర్న్ ఇచ్చేసారు. సో పార్ట్ అవైలబిలిటీ కూడా నాకు 3-4 days లో వచ్చేసింది. నేను యాక్చువల్లీ 10 days అలా పడుతుంది అనుకున్నాను, బట్ 4-5 days లో అయిపోయింది మొత్తం. అంటే ఇది మీరు ఎక్కడ ఇవ్వాల్సి వచ్చింది కార్ని? లైక్ ఇక్కడే సర్వీస్ సెంటర్ లో ఎల్బీ నగర్ లోనే. కానీ ఆక్వా డీల్ చేశాడు ఇప్పుడు దాన్ని? ఆక్వా డీల్ చేశాడు. సో ఆక్వా నేను క్లెయిమ్ స్టార్ట్ చేస్తే దే వర్ ఏబుల్ టు
టాక్ టు కనెక్ట్. ఓకే. కనెక్ట్. అక్కడ ఎవరైనా స్పోక్స్ పర్సన్ నంబర్ ఇమ్మన్నాడు. సో నేను ఇచ్చాను, సర్వీస్ నంబర్ ఇచ్చేస్తే వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఇంకా ఫుల్లీ 100% ఇచ్చేసారు అనమాట. అంటే మీ కేసులో ఏమైందంటే ఆ టెంపో వాడు వెళ్ళిపోయాడా? లైక్ హీ ఈజ్ లైక్ నాట్ అవైలబుల్ టు యూ, కొట్టేసి వెళ్ళిపోయిందా? అంటే ఉన్నాడు, బట్ ఇంకా నేను అతను ఇంకేం అడగలేదు. ఇంకా ఆ, ఇంకేం అడుగుతాను ఏంటని చెప్పేసి, ఇక వాడు కూడా డైలీ వర్కర్ లా ఉన్నాడు. అదేలే. చూసుకోలేదు అది అంటే ఇంకా సరే ఓకే వెళ్ళిపో అని చెప్పేసి అలా. అదే సార్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. నాకు దీంట్లో ఒక క్వశ్చన్ సార్. సార్ ఇన్సిడెంట్ అయిన వెంటనే మనం రిపోర్ట్ చేయాలా ఆకోకి, లేదా తర్వాత రిపోర్ట్ చేయొచ్చా? ఎవిడెన్సెస్ పర్లేదు, ఏమైనా? ఒక 24 hours సరిపోతుంది. 1 week కూడా ఇట్స్ ఓకే, అన్లెస్ యూ హ్యావ్ పిక్చర్ తీసుకుంటే సరిపోతుంది. ఇన్సిడెంట్ అయిన రోజే వీడియో కానీ పిక్ తీసుకుంటే సరిపోతుంది. బట్ నాకు ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు. సో యా. సార్ బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు వీలైనంత వరకు బేగా చేస్తే బెటర్ సార్. అంటే డిలే అయినా కొంతమంది బాగా డిలే చేస్తారు. అంటే ఇంకా ఏమవుతాయంటే కొన్ని ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అడుగుతూ ఉంటారు, ఎందుకు ఇంత డిలే థింగ్స్ కొంచెం కాంప్లికేట్ అవుతా ఉంటాయి. ప్రాబ్లమాటిక్ అవుతుంది. యా యా. ఇంకోటి ఏమవుద్దంటే నాకు ఎక్కడ అనిపించింది సర్ప్రైజింగ్, ఇక్కడ థర్డ్ పార్టీ ఇప్పుడు లైక్ మిస్టేక్ వాడిది, సుమంత్ది మిస్టేక్ లేదు. బట్ వాళ్ళు ఇది ఏంటంటే దాన్ని చూపించి కొన్ని సందర్భాల్లో ఎవరైతే చేసిండో యాక్సిడెంట్ దాన్ని కూడా పిక్చర్లో పట్టుకొస్తారేమో అని అనుకున్నాను. అందుకు అడుగుతున్నాను అనమాట సుమంత్ని, లైక్ హౌ డిడ్ దే మేనేజ్ అని చెప్పేసి. దట్ ఈస్ వన్ థింగ్ ఐ ఫెల్ట్ వాజ్ లైక్ ఓకే, ఈజీగా ప్రాసెస్ అయిపోయింది. దట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇంకొకటి ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి వన్ సజెషన్ ఏంటంటే, ఐ డోంట్ నో మీరు ఏ టాటా ఏజీ ఐసిఐసిఐ ఇట్లాంటివి ఎలా ఉందో తెలియదు కానీ, బట్ ఆకో అయితే వెరీ స్పాంటేనియస్ అనమాట. దిస్ ఈస్ సెకండ్ థింగ్ సుమంత్, మన కమ్యూనిటీలో సెకండ్ గుడ్ కేస్ స్టడీ. అంటే ఒకటి సఫారీ అయ్యింది కమ్యూనిటీలో, యా యా అవునవును. అది మీకు చెప్పాను అడాస్ వల్ల బ్రేకింగ్ చేస్తే బ్యాక్ నుంచి బస్ వచ్చి డాష్ ఇవ్వడం వల్ల ఎక్కువ డ్యామేజ్ అయింది. వాళ్ళు కూడా ఆకో వాళ్ళు బాగానే ఇచ్చారు, అంటే దే కవర్డ్ ఇట్ ఫుల్లీ అని చెప్పాడు అతను. సో ఇట్ ఈస్, బట్ ఒకటి కొత్త కార్కి అనేది చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే కొన్ని మనం అవాయిడ్ చేయలేం, మన చేతిలో కొన్ని ఉండవు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. సో మీరు మీరు చెప్తున్న దాన్ని నేను మధ్య బ్రేక్ చేస్తుంటున్నా, ఇన్సూరెన్స్ వైపు వెళ్ళి లైక్ బట్ యా జనరలీ Service కస్టమర్ wise, ఫీడ్బ్యాక్, కస్టమర్ కేర్ సర్వీస్ మాత్రం దేవర్ ఆల్వేస్ స్పాంటేనియస్ అనమాట. ఇక్కడ టెక్నీషియన్ తో నేను డైరెక్ట్ గా మాట్లాడాను, అంటే ప్లాంట్ లోపలికి వెళ్ళి జస్ట్ కార్ ఇచ్చేసి రాకుండా లోపలికి వెళ్ళి మనకి మెకానిక్ తో మాట్లాడి ఇక్కడ ఎట్లా ఉంది ఏంటి చేయగలుగుతారు అని చెప్పేసి మాట్లాడితే ఈ వాజ్ వెరీ సౌండ్ అనమాట. సీనియర్ టెక్నీషియన్ ఉన్నట్టున్నాడు ఎల్బినార్ లో. సో అతను కొన్ని పాయింట్స్ చెప్పాడు, ఇలా ఇలా ఉంటుంది అలా అని చెప్పేసి. ఇంకా సో యా నాకు ఫీడ్బ్యాక్ అయితే బాగుంది. ఇన్ఫాక్ట్ నేను లోపలికి వెళ్ళి మాట్లాడుతుంటే కూడా నోబడీ స్టాప్ మీ అనమాట. సో ఐ వాజ్ లైక్ వెరీ ట్రాన్స్పరెంట్ అనిపిస్తుంది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ దే ఆర్ ట్రాన్స్పరెంట్ వీ ఫీల్ మోర్ అవునవును, యూఆర్ ఏబుల్ టు వాక్ ఇన్ అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ కదా. యా. సో ఓకే ఫైన్, ఆల్ గుడ్. యా. అండ్ కాల్ అంతా అయిపోయిన తర్వాత కాల్ చేస్తారు, ఓకే. మళ్ళీ ఫీడ్బ్యాక్ కాల్ వస్తుంది అనమాట. వచ్చి సపరేట్ వేరే ఎవరో ఫోన్ చేస్తారు, అనుకుంటారు ఎలా ఉంది ఫీడ్బ్యాక్ అని చెప్పేసి. సో బేస్డ్ ఆన్ 1 to 10 ఒక నంబర్ అడుగుతారు. సో ఎస్టాబ్లిష్ బ్రాండ్ కదా, సిట్రోయిన్ కాడ ప్రోటోకాల్ ఉంటుంది. లైక్ ఈవెన్ టొయోటాలో కూడా ఈ ప్రోటోకాల్ ఉంది. లైక్ ఆఫ్టర్ సర్వీస్ అయిపోయాక ఒక ఫీడ్బ్యాక్ కాల్ వస్తుంది అనమాట. ఇవన్నీ మేబీ కొన్ని చేయట్లేదేమో, దానివల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నట్టు ఉన్నాయి. సో ఇక్కడ మీరు చెప్తుంది సర్వీస్ సెంటర్ సిట్రోయిన్ది, అది ఓన్లీ లైక్ సిట్రోయిన్ ఆపరేటెడా, లేకపోతే ఏమైనా కాంబినేషన్ లైక్ సార్ చెప్పారు ఇందాక వేరే దగ్గర జీప్ కూడా ఉంది. ఇట్స్ ప్రైడ్ మోటార్స్ ఉంది. ప్రైడ్ మోటార్స్ పక్కనే షోరూమ్ పక్కనే సర్వీస్. అందులో జీప్ ఇంకా సిట్రోన్ 2 కార్స్ ప్యారలల్లీ సర్వీస్ అవుతూ ఉంటాయి. ఓకే ఓకే అండి. సో సర్వీస్ సెంటర్ ఎక్స్పీరియన్స్ గురించి ఇంకెవరన్నా షేర్ చేసుకోవాలా? అభిలాష్ గారు మీరేమన్నా నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ కాలేదు సార్. నేను ఫస్ట్ రీసెంట్ కదా 1 month అయింది. కరెక్ట్, మీది అవ్వలేదు? ఓకే, ఇంకా కాలేదు. నాది ఫస్ట్ సర్వీస్ అయిందండి, నేను వెళ్ళాను. సో నాకైతే బాగుంది, ఏ డిఫికల్టీ ఏం లేదు. నాకు మోహన్ గారు అని సర్వీస్ మేనేజర్ అక్కడ, నేను పర్సనల్గా వెళ్ళి కలిశాను, మాట్లాడాను. ప్లాంట్ లో కూడా వెళ్ళాను. సో సుమంత్ గారు లాగా నేను టెక్నీషియన్ తో మాట్లాడాను, ఏం చేస్తారు ఏంటి ఫస్ట్ సర్వీస్ అంటే. సో అంతా మాట్లాడాను. సో ఎప్పుడు నేను 2-3 times కాల్ చేశాను యాక్చువల్గా మోహన్ గారికి. ఆ తర్వాత కూడా నాకు ఇట్లా యాక్సెసరీస్ కావాలి కొన్ని అని చెప్పేసి, ఎప్పుడు కాల్ చేసినా కూడా ఆయన ఇన్స్టెంట్ గా బాగా రెస్పాండ్ అవుతారు. తను బాగా. సో నాకు నేను మార్నింగ్ 10 అలా ఇచ్చాను, నాకు 1:30 అంతా ఇచ్చేసారు కార్. జస్ట్ ఒక 3 hours లో. నేను మియాపూర్ లో ఉంటా కాబట్టి నాకు దగ్గరే, బొల్లారం వచ్చేసి నాకు ఒక 4 kilometers వస్తుంది అంతే. సో నాకు ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, నాకేమి
సర్వీస్ ఇష్యూ అయితే లేదు. చాలా బాగుంది. ఇష్యూ ఫస్ట్ ఓకే. సర్వీసే కాబట్టి సో అంతా ఏం లేదు. సో మేబీ అదేలేండి. అవునవును. చూద్దాం. గ్రాడ్యువల్‌గా తెలుస్తా ఉంటది. అది మన వికాస్ గారిది ఏమన్నా ఉందా సర్వీస్ సెంటర్ ఎక్స్‌పీరియన్స్? ఉందండి. యాక్చువల్‌గా చాలా ఉంది ఆ! ఎక్స్‌పీరియన్స్. అది ఏమైందంటే అండి, స్టార్టింగ్ మేము కారు కొన్నప్పుడు ఇది సర్వీస్ కాదు, యాక్చువల్‌గా ఎండీ గారితో నాకు ప్రాబ్లమ్ అయింది పర్సనల్‌గా. ఓకే. అది హ్మ్. ఫింగర్ ప్రింట్ ఒకటి వెయ్యాలండి. యాక్చువల్లీ డెమో ఆల్రెడీ రిజిస్టర్ అయిన వెహికల్ తీసుకున్నాం కదండీ మేము. అవును. ఆ! అది వాళ్ళ థంబ్ వేస్తేనే గాని మాకు నేమ్ చేంజ్ అవ్వదు కదండీ వెహికల్ అనేది. ఆ! నేమ్ చేంజ్. అవును. ఇప్పుడు మీకు ఈ షోరూమ్స్ ఐడియా ఉన్నాయండి వైజాగ్‌లో? ఎంజీ గాని, టాటా గాని, సిట్రాన్ హ్మ్. గాని, ఆ! ఇవన్నిట్లికి ఒకళ్ళే ఎండీ అండి. అర్థమైంది. అంటే వాళ్ళవే మల్టిపుల్ ప్లేస్‌లో నడుపుకుంటున్నారు. ఆ! ఆ ఎండీ గారు చాలా ఇబ్బంది పెట్టేసారండి మమ్మల్ని. అవునా? ఆహా! ఆల్‌మోస్ట్ 1 మంత్ పైనే తిప్పించుకున్నారండి వెనకాల. ఆ! అంటే అది చేయడానికి. ఆ! అది జస్ట్ చూసాను. థంబ్ అండి. జస్ట్ 5 మినిట్స్ పనండి అది. ఆ! 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 అవును. అది అలాంటివి బ్యాడ్‌గా అనిపిస్తుంది. అందులో కూడా మీరు డెమో కార్ కొన్నారు. సో, మీకది మాకు అది చాలా ఏంటంటే, ఇప్పుడు డెమో తీసుకున్నాం. నేమ్ ఏమో వాళ్ళ పేరు మీద ఉంటది. చాలా అవును. రిస్కీ అనిపిస్తది కదండీ అది. అవునవును. అమౌంట్ ఏమో పే చేసాం. ఫుల్ అమౌంట్ పే చేసాం ఒకసారే. అవును. ఆ! అది చాలా బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఇబ్బందనిపిచ్చింది. అయిందండి. ఓకే. హ్మ్. చాలా ఇబ్బంది అనిపించిందండి. ఇప్పుడు సర్వీస్ విషయానికొస్తే మనకి ఇప్పుడు అంతా బానే ఉంది కానండి, ఇది డిలే చేసేస్తారండి బాగా. డిలే స్లో అవుతుంది. హ్మ్. ఎక్కడ డిలే అవుతుందంటే, అది మనకి ఇప్పుడు రిసిప్ట్ ఇస్తారు కదండీ! అది ఫైనల్ బిల్ అది ఇస్తారు రిసిప్ట్ మొత్తం బిల్లును బ్రేకప్. మళ్ళీ మెన్షన్ చేసుకుంటారు కదండీ! ప్రాబ్లమ్ ఏంటి అన్నది. అవునవునవును. అక్కడ ఎక్కువ డిలే అవుతుంది. మళ్ళీ బిల్లింగ్ దగ్గర డిలే అండి. ఓకే. ఆ సిస్టమ్ వర్క్ దగ్గరే ఎక్కువ డిలే అవుతుందండి. 4 అవర్స్ దాకా అక్కడే వేస్ట్ అయిపోయిందండి మాకు. మేము అర్థమైంది. రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళి ఈవినింగ్ కల్లా వచ్చేద్దామన్న ప్లానింగ్‌లో ఉన్నాం. కానీ ఆ ఆ! సిస్టమ్ దగ్గరే డిలే చేసేసారండి. ఓకే. వర్క్ రాత్రి. వర్క్ అయితే బానే ఉందండి. సర్వీస్ అనేది వర్క్. ఓకే. ఈ బిల్లింగు ఇవన్నీ కొంచెం డిలే చేస్తున్నారు. వర్క్ బానే చాలా ఉంది. డిలే అండి. అంటే వాళ్ళకి అన్ని కార్లు ఒకటే దగ్గర సర్వీస్ అవుతున్నాయండి, వేరే కంపెనీ కూడా అన్ని? వేరే కంపెనీ కూడా అవుతున్నాయండి. అదే ఎంజీని, సిట్రాను, సో వర్క్ నెక్సాన్. లోడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి జాబ్ కార్డ్ ఓపెన్ చేయడం టైం పడుతుంది అన్నది. ఆ! జాక్‌పాట్ ఎంజీ. అదే మోస్ట్‌లీ అదే అయ్యుండొచ్చండి. కానీ చాలా టైం తీసుకుంటున్నారండి. ఆల్‌మోస్ట్ 1 అవర్. నేను నా వెహికల్ ఇచ్చినప్పుడు తక్కువ వెహికల్సే ఉన్నాయండి పక్కన. ఒక 3 ఆర్ 4 ఉంటాయి అంతేనండి. ఒకవేళ ఎక్కువ వెహికల్స్ ఉంటే మనం అనుకోవచ్చు అలా దానివల్ల డిలే అవుతుందని. మీరు టాటా తక్కువ మ్యాన్ మహేంద్ర పవర్‌తో చాలా హెవీ ఆపరేట్ రష్. చేస్తారు. ఏంటి సార్? టాటా మహేంద్ర రెండు కూడా చాలా హెవీ రష్ వాళ్ళకి సర్వీస్ సైడ్. వాళ్ళది ఇంక చెప్పవసరం లేదులెండి. వాళ్ళ చాలా దాని ఉంటాయి గురించే వాళ్ళకి. జనాలు భయపడుతున్నారు. ఆ, అవును. టాటా అవును. పోతే సర్వీస్ పోతే ఎమ్మటే రెస్పాన్స్ ఉండదు. ఇది అవును. ఉంది, కొంచెం ఉంది. అండ్ మహేంద్ర దగ్గర రష్ ఎక్కువ. అవును. బయట కార్లన్నీ రోడ్ల మీద ఉండిపోతాయి, వాళ్ళు లోపల కూడా పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు పెద్ద బళ్ళు సర్వీస్ ఎక్కువ కోసం. కదా వాళ్ళవి. మహేంద్రవి. కస్టమర్ టాటా బేస్ కూడా ఎక్కువ. సార్ అసలు పట్టించుకోదు మారుతి సార్. కొంచెం నేను టీఆర్ మారుతి యూజ్ కొంచెం చేశాను తగ్గిపోయింది కాబట్టి కానీ వీటికి ఎక్కువైంది ఇప్పుడు. నేను టాటా రా- టీఆర్ యూజ్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశా. ఇప్పుడు నాకు చాలా బాగుంది సార్. ఎంత అంటే నాకు సర్వీస్ మేనేజర్ మీరు ఇక్కడే ఉండి చేయించుకోమని చెప్పారు. దగ్గరుండి ఆ, చేయించుకొని వెళ్ళండి సార్. 2 అవర్స్ లో ఇస్తామని చెప్పారు. లేదు సార్ నాకు వర్క్ ఉంది. నాకు వెళ్ళి చేసుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నాను నేను. సో మళ్ళీ వచ్చి నేను తీసుకుంటానని చెప్పేసి నేను వచ్చా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ గ్రూప్ క్రియేట్ చేశారు. నేను ఎప్పుడైతే కార్ ఇచ్చానో సో ఏరియా మేనేజర్ మేబీ ఎవరెవరో ఉన్నారు, ఒక 10 మెంబర్స్ పీపుల్ తో ఒక సర్వీస్ వాట్సాప్ లో మేనేజర్. గ్రూప్ ఆ! సర్వీస్ మేనేజర్ గ్రూప్ క్రియేట్ చేశారు. గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు ఇన్స్టాంట్ ఫస్ట్ నేను వెళ్ళాక తీసిన పిక్చర్స్ అన్ని అందులో పోస్ట్ చేశారు. మళ్ళీ తర్వాత ఏం చేంజ్ చేశారు అనేది అందులో పోస్ట్ చేశారు. సర్వీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పిక్చర్స్ అన్ని తీసి మళ్ళీ అదే గ్రూప్ లో పోస్ట్ చేసి ఏదైనా అన్ని ఇన్ఫర్మేషన్ ప్రతిదీ నాకు ఇచ్చి సర్వీస్ అయిపోయింది అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతా కూడా బాగుంది. అట్లా ఇది ఇలా ఐఎమ్ హ్యాపీ. ఎవరు చేయలేదు ఇంతవరకు. నేను చూసిన చాలా సర్వీస్ సెంటర్లు ఇట్లా చేయలేదు ఎక్కడ. అవునండి. అంత అవును. ట్రాన్స్‌పరెన్సీ ఉండదు. ఎంత ఈవెన్ ట్రాన్స్పరెన్సీ ఫోక్స్ ఉండదు. వ్యాగన్ కూడా లేదు. నేను నా ఫ్రెండ్స్ ని ట్రాన్స్పరెన్సీ అడిగాను లేదు, ఇంత తర్వాత. ట్రాన్స్పరెన్సీ. మీకు వేరే సర్వీస్ ఏమైనా అయిందా బాబు, సర్వీస్ మేనేజర్తో మాట్లాడాలి, ఏరియా మేనేజర్తో మాట్లాడి మాకు రెస్పాన్స్ ఉండదు. మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత దాంట్లో యాడ్ చేసినట్టు రియల్లీ గ్రేట్. ఉమ్. అది మెచ్చుకోవాల్సిన విషయం అండి. ఇప్పుడు ఇంతవరకు మీలో ఎవరైనా ఏదైనా పార్ట్ రీప్లేస్ చేసారా? చేస్తే దానికి ఏమన్నా కాస్టింగ్ ఎలా ఉంది? అండ్ పార్ట్స్ అవైలబిలిటీ దీని మీద ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా? లైక్ ఒక చిన్న ఇదేంటంటే సార్, నేను 360 డిగ్రీ కెమెరా వద్దనుకున్నా.
ఫస్ట్ వద్దనుకున్నారు. వద్దనుకుంటే వాళ్ళు ఇవ్వలేదు, అంటే ఆ, యాక్సెప్ట్ చేశారు. ఇంతకు ముందేమో డిఫాల్ట్ గా ఖచ్చితంగా తీసుకోవాలి అని ఉండే. సో కొంత డ్రైవ్ చేసిన తర్వాత నాకు బ్యాక్ కెమెరా కావాలి అనిపించింది, అది పార్కింగ్ కెమెరా కావాలి అనిపించింది. ఓకే ఓకే ఇంతకు ముందు వచ్చే ఏంది పాత వెహికల్స్ లలో బ్యాక్ కెమెరా ఒకటే ఉండేదంట, 360 కాకుండా. అవును. అదేమన్నా ఏర్పాటు చేయగలరా అని అడిగితే దాదాపు ఒక 15-20 రోజులు టైం తీసుకొని, అది ఉంది కెమెరా కానీ దీనికి ఏదో సాఫ్ట్వేర్ చేంజ్ చేశారు, సింక్ అవ్వట్లేదు. సింక్ అవ్వట్లేదు అని చెప్పారు. అదొక్కటి కన్సర్న్ ఉంది, అది రావట్లేదు వాళ్ళ దగ్గర, ఇంత ముందున్న మోడల్స్ లో ఉండేవి, ఇప్పుడు కొత్త దాంట్లో సింక్ అవ్వట్లేదు దానికి. ఓకే రావట్లేదు అని చెప్పారు. ఓకే అండి. యా, ఈ స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఒక కన్సర్న్ ఉండొచ్చు, వాళ్ళు అడ్రస్ చేయాలి. ఎందుకంటే అవును. నెంబర్ ఆఫ్ వెహికల్స్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతాయంటే స్పేర్ పార్ట్స్ ఎక్కువ పెట్టుకోరు వీళ్ళు, అంటే బై ఆర్డర్ తెప్పిస్తూ ఉంటారు అనమాట. అవును. మరి ఆ కన్సర్న్ ఉందా ఏంటి అనేది ఒకటి. అంటే సార్, నేను దాని గురించి నేను మాట్లాడాను. నాకు అర్థమైంది ఏంటంటే, ఏవైతే మ్యాండేటరీగా అంటే కార్ రన్నింగ్ కి ఏవైతే డిఫాల్ట్ గా ఫంక్షనల్. మ్యాండేటరీగా అవసరం అవుతాయో ఫంక్షనల్ థింగ్స్ మాత్రం స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ అయితే ఉన్నాయి సార్. సో అడిషనల్ గా మన యాక్సెసరీస్, ఇప్పుడు 360 కెమెరా ఇట్స్ అన్ యాక్సెసరీ. సో యాక్సెస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వచ్చేసి మనం కొంచెం డిలే అదే అవుతున్నాయి అవైతే. అవుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ నా సీట్ కవర్స్ వేయిద్దాం అనుకున్నాను. ఫ్యాబ్రిక్ యూస్ చేస్తాను, ఇప్పటికి నాకు 1.5 month అయింది. స్టిల్ వచ్చిన ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నా. నేను 15 days అయిపోయింది, నేను అవి లేవన్నా నాకు సీట్ కవర్స్ ఒకటి కొన్ని నేను క్రోమ్స్, బ్యాక్ సైడ్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్ క్రోమ్స్, సో కొన్ని నేను యాక్సెస్ చెప్పాను. 15 days అయింది ఆర్డర్ చేసి, బట్ ఇంతవరకు అయితే అవి రాలేదు. సో అందుకే నేను ఓకే. దాని గురించి నేను ఏంటి ఇంత డిలే అయితే ఎట్లా, రేపు నా కార్ ఏదైనా యాక్సిడెంట్ అయితే 4 రోజులు మీ దగ్గర, దీనికే ఎంత లేట్ అవుతాయి, రేపు 4 రోజులు మీ దగ్గర పెట్టుకొని కూర్చోవాలంటే ఎట్లా అవుతాయి అంటే, సార్ స్పేస్ పార్ట్స్ ఫంక్షనల్ మాత్రం అన్ని ఉన్నాయి, అవైలబిలిటీ ఉంటాయి, నో ప్రాబ్లం. సో ఇలాంటి యాక్సెసరీస్ మాత్రం డెఫినెట్ గా కస్టమర్స్ యూజర్స్ తక్కువ కాబట్టి ముందే తెచ్చి పెట్టుకోకుండా మనం ఆర్డర్ పెట్టినప్పుడు వస్తాయి సార్. అంటే కాస్మెటిక్ ఇలాంటివన్నిటికీ కూడా ఎగ్జాక్ట్లీ. టైం పడుతుంది, కానీ ఫంక్షనల్ గా ఏదన్నా ఇప్పుడు స్పార్క్ ప్లగ్ కావాలన్నా ఇలాంటి విషయాలన్నీ ఉంటే దొరుకుతాయని చెప్తున్నారు. ఇన్స్టెంట్ గా అవైతే అవైలబుల్ ఉంటాయని చెప్పారు. ఓకే అండి. సో యా, మనం చాలా ఆస్పెక్ట్స్ కవర్ చేసాం, కానీ ఇప్పుడు మీరు పర్సనల్గా ఏమన్నా స్పెసిఫిక్గా షేర్ చేయాలనుకున్నాను సిట్రోయన్ కార్స్ గురించి, సిట్రోయన్ యాజ్ అ బ్రాండ్. రెండోది మీ కార్ గురించి మీకు ఏమన్నా షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. దాన్ని అంటే మనం ఆల్మోస్ట్ చాలా విషయాలు కవర్ చేసాము, లైక్ క్వశ్చన్స్ వైజ్. సార్ నాకు ఒక చిన్న ప్రాబ్లం అనిపించింది ఇంతకు ముందు కార్ యూజ్ చేసిన దానికి దీనికి. హుండై శాంత్రో వాడేవాళ్ళు మీరు? అవును అవును సార్. శాంత్రో స్టీరింగ్ పట్టుకుంటే నాకు చెయ్యి ఒక రైట్ సైడ్ అద్దం దగ్గర అనేది కంఫర్ట్ ఉండేది, స్టీరింగ్ లాంగ్ డ్రైవ్ కోసం. ఇలా పెట్టేసుకోవాలి అంటే రెస్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు దీనికి ఇది కంఫర్ట్ లేదు, ఖచ్చితంగా పట్టుకొని ఉండాల్సి వస్తుంది, హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఓన్లీ లెఫ్ట్ సైడ్ మీకు ఆమ్రెస్ట్ వచ్చి ఉంటుంది, రైట్ సైడ్ రైట్ సైడ్ దొరకదు, రైట్ సైడ్ లేదు. అది అదే మీకు చెప్పా కదా నేను, కొంచెం జరిపాడు అని చెప్పి ఆ సీటింగ్ ఫ్రంట్ లో విండో సైడ్ కాకుండా ఇటు లెఫ్ట్ సైడ్ జరిపాడు. దానివల్ల ఎదురులో కూడా కానొస్తుంటాయి మీకు ఎదురుగా, ఏమో వెనక బ్యాక్ సైడ్ లో గ్యాప్ ఇచ్చాడు, మీరు చెప్తుంది గ్యాప్ ఇచ్చాడు ఎక్కువ. కొంచెం డిస్కంఫర్ట్ ఉంది అదర్వైజ్ మీకు పాత అలవాటు అలా ఉంది కాబట్టి మీకు కొంచెం డిస్కంఫర్ట్ అలవాటు అయిపోయింది మీకు, అది అలా అలవాటు పడాలి. అది మోస్ట్లీ ఏ పిల్లర్ నుంచి వ్యూ సరిగ్గా కనబడాలని అలా పెట్టి ఉండొచ్చు. ఏదో సంథింగ్ టెక్నికల్ పాయింట్ ఏదో ఉంది దానికి, అందుకే జరిపాడు. ఒక ఊరికే జరపలేదు కావాలని. అదేనండి, అది మనకి ఇప్పుడు ఈ కార్స్ లోనే అదే వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటది కదండి ఏ పిల్లర్ దగ్గర నుంచి. అవునవునవును. ఇప్పుడు వేరే కార్స్ లో ఏంటంటే ఆ పిల్లర్ మనకి అడ్డు కింద కనిపిస్తుంది, బ్లైండ్ స్పాట్ వస్తూ ఉంటది. బ్లైండ్ స్పాట్ వస్తుందండి. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే. ఈ కార్ లో అంత అనిపించదండి, అది పాయింట్ విజిబిలిటీ బెటర్ ఉంది, విజిబిలిటీ అండ్ సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంటదండి. ఇది ఒక ఫార్చునర్ లో కూర్చున్నంత ఫీల్ వచ్చింది నాకు. ఫార్చునర్ కూడా డ్రైవ్ చేశానండి మా కజిన్ ది. ఓకే ఓకే. నాకైతే సేమ్ అదే ఫీల్ అండి. ఇంకోటి నా పర్సనల్ గా షేర్ చేసుకోవాల్సింది ఇంకోటి విషయం ఏంటంటే అండి, ఇది అందరూ ఆఫ్ రోడ్ అంటున్నారు కానీ ఇక్కడ నాది నో రోడ్ అండి. యాక్చువల్ గా మా బిజినెస్ ఉండేది కదా, అదే పౌల్ట్రీ ఫామ్ అండి యాక్చువల్ గా మాది.
ఓకే అండి. ఆ పోల్ట్రీ ఫామ్ అంటే రోజు కొంచెం అదే లారీ అవన్నీ తిరుగుతాయి ఓకే. కదండి ఎక్కువ. అవును. అవునవునవును. అది అసలు నో రోడ్ అండి అది చెప్పాలంటే. అలాంటి రోడ్లో నేను డైలీ ట్రావెల్ చేస్తాను ఈ కార్లో. ఓకే. ఓకే. నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించిందండి. వేరే వెహికల్స్ ఎంజీ, ఆస్టర్ గానీ ఏది తీసుకెళ్ళినా సరే నాకు ఈ ఎక్స్పీరియన్స్ రావట్లేదండి. క్రెటా గానీ కంఫర్ట్ లేదు. కంఫర్ట్ లేవండి అసల. అవి ఓన్లీ ఫీచర్స్ ఒకటే ఉంటాయండి అందులో. కానీ నాకు కంఫర్ట్ అనేది కనిపించలేదు అందులో. డెఫినెట్లీ అండి. చాలా మంది ఇది పెట్టుకోరు మైండ్‌లో. కార్ కొన్నప్పుడు డ్రైవింగ్ ఎంత ఇంపార్టెంటో ఈ మధ్య ఎక్కువ ఫీచర్స్ వైపు వెళ్ళిపోతున్నారు. అంటే ఆ అదేనండి. ఫ్లాషీగా ఉన్న వాటి వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. పానోరామిక్ రూఫ్ అని, వెంటిలేటెడ్ సీట్స్ అని, అవును. అండ్ ఆ 360 సన్ డిగ్రీ కూడా మధ్య పగులుతున్నాయి కొన్ని సన్ రూఫ్‌లు. అవును. అవును. ఇంకా మిగతా సుమంత్ నుంచి ఏమన్నా ఉందా? లైక్ ఎనీథింగ్ యూ సో వాంట్ టు యాడ్? బేసిక్లీ గుడ్ పాయింట్స్ అన్ని చెప్పారు. బట్ ఐ వాంట్ ఆల్సో బికాస్ నేను ఏమనుకుంటున్నా అంటే ప్రోస్ అండ్ కాన్స్. ఎక్కువ కిలోమీటర్స్ తిరిగాను కాబట్టి అవును. కాన్స్ కూడా కొన్ని అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ కాన్ వచ్చేసి హార్న్ సౌండ్ అన్నమాట. మనం హార్న్ సౌండ్ కొడుతున్నప్పుడు నాట్ ఈవెన్ బైక్, సైకిల్ కూడా పక్కకు జరగట్లేదు. సో సార్ అంత ఈ లో ఉందన్నమాట. అంత ఆరం ఎఫెక్టివ్ గురించి లేదు. ఒకటి చెప్పాలి. ఆరం గురించి ఒకటి చెప్పాలి. మీరు లోపల ఉంటే మాత్రం తక్కువ వస్తుంది, బయట ఉంటే మాత్రం చాలా హెవీగా ఉంది. నా ఎక్స్పీరియన్స్ నేను చూశాను. మా అవునండి. వాడు హారం కరెక్ట్ చాలా ఎక్కడ పెట్టేస్తాడు, గట్టిగా వస్తుంది బయట. బయట ఉంటే యాక్చువల్ గట్టిగా నాకు వస్తుంది, బయట గట్టిగానే వాళ్ళకి వస్తున్నట్టు వినబడుతుంది, అనిపించింది. మనకేమో Could be. తక్కువ వినబడుతుంది. అంటే ఇన్సులేషన్ మేబీ వాట్ ఇన్సులేషన్ సుమంత్ ఉంది వాస్ బాగా. ట్రైయింగ్ టు టెల్, అతను చెప్పదలుచుకుంది ఏంటంటే మేబీ హార్న్ యొక్క కొన్నిసార్లు హార్న్ సౌండ్ అనే కాకుండా దాని గంభీరత్వం ఏదో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో వేరే దానివల్ల కొందరు కార్స్ సడన్ గా చిన్న అంటే అది హారన్ కొట్టినా గానీ మనం జలక్మని అంటాం, అంటే జరుగుతాం కదా. యాక్చువల్లీ అలా ఇక్కడ కొంచెం జరగలేదు. హార్న్ అది వోల్క్స్ వ్యాగన్ పోలో హారన్ వేరే ఉంటది, దీంట్లో వేరే ఉంటది. యా కంటిన్యూ చేయనివ్వండి సుమంత్ గారిని. యా యా గుడ్ పాయింట్. అనదర్ చెప్పండి. పాయింట్ ఏంటంటే దర్ ఇస్ ఆల్సో పాసిబిలిటీ ఇందాక పురుషోత్తం అంకుల్ చెప్పినట్టు బికాస్ ఎన్విఎస్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి బయట సౌండ్స్, ట్రాఫిక్ సౌండ్స్ లోపల వరకు రావన్నమాట వన్స్ విండోస్ వేసేస్తే. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫేర్ పాయింట్. బట్ నేనేం అబ్జర్వ్ చేశానంటే వెన్ వీఆర్ గోయింగ్ అనమాట, మనము ఎప్పుడైతే సౌండ్ చేస్తే వేరే కార్స్ లో వచ్చే సడన్ మూవ్మెంట్స్ కూడా ఎదుటి వాళ్ళు ఎట్లయితే జరిగిపోతారో అలా హ్యావెన్ సీన్ ఎనీవన్, ఈవెన్ సైకిల్, స్కూటర్ జరిగేవాడు కూడా జరగట్లేదు. సో ఐ హావ్ టు ప్రెస్ ఆన్ ద హార్న్ ఫర్ లాంగ్, ఒక 2-3 seconds అడిగితే అప్పుడు దే ఆర్ రియాక్టింగ్ స్లోలీ, ఓ వెహికల్ ఉంది వెనక, నేను జరగాలి అన్నట్టు. సో ఆ ఇన్స్టంటేనియస్ అంటే దాని లేదన్నమాట బైక్ హార్న్ అనుకుంటున్నారేమో. ఎగ్జాక్ట్లీ అండి. మేబీ కుడ్ బి యాక్చువల్గా బైక్ పాసిబుల్. హార్న్ అనుకుంటున్నారు. అదై ఉండొచ్చు. అంటే సౌండ్ ఉన్నా బైకే కదా, కొడతాడులే కొట్టని అన్నట్టు. అన్నట్టు కాదండి, అది పక్కన అనుకుంటున్నారేమో. డిస్టెన్స్ ఉంటది కదా, బైక్ వెళ్ళిపోతుంది అన్న దృష్టిలోనే కదలట్లేదు ఎవరును. అవ్వచ్చు. అంటే వాళ్ళు ఎంత స్పేస్ ఉంటే ఎందుకు కొడుతున్నాడు ఈ హార్న్, వాడికి బుర్రలేదా అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ అండి. అది ఆ పాయింట్ పాసిబుల్ కూడా ఉండొచ్చు. పాసిబుల్. లేదంటే హైదరాబాద్ సిటీ కాబట్టి యూజువల్ గా మనకి ఎవరో దారి ఎవరండి, అది కూడా ఒక అది అలవాటు అయిపోయింది. అది. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ సుమంత్ గారు? ఎనీథింగ్? ఇంప్లిమెంటేషన్ వచ్చేసి బికాస్ అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే వెన్ సిట్రాన్ హార్డ్వేర్ పరంగా అండ్ ఎయిర్ క్రాస్ నుంచి ఎయిర్ క్రాస్ ఎక్సి తీసుకొచ్చిన తర్వాత మనకి ఏవైతే కార్ కనెక్టెడ్ ఫీచర్స్, ఏవైతే వేరే కార్ బ్రాండ్స్ లో ఉన్న ఫీచర్స్ అన్ని తీసుకొచ్చాడో వెన్ దే ఆర్ బోత్ ఈక్వల్ టు ఈచ్ అదర్, ఎక్కడంటే మనకి మాస్ మార్కెట్ లైక్ మార్కెటింగ్ ఇట్లాంటివి ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఐ మీన్ లైక్ మేబీ చేస్తున్నారేమో కానీ బట్ ఇట్స్ నాట్ విజిబుల్. విజిబిలిటీ లేనప్పుడు ఐ డోంట్ థింక్ సో ఇట్ విల్ అపీల్ అనమాట. ఈవెన్ దో యువర్ ప్రోడక్ట్ ఇస్ 100% పర్ఫెక్ట్, నువ్వు కస్టమర్ కి విజిబిలిటీ లేనప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గ్రో ఇన్ నంబర్స్ అనిపిస్తుంది నాకు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీ కొత్త బ్రాండ్ కాబట్టి పెనిట్రేషన్ కావాలి. యూ నీడ్ టు ప్రమోట్ ఇట్. ఇప్పుడు సియరా ఉంది, పట్టుకొచ్చాడు, దాని ఎంత మార్కెటింగ్ చేశాడు, ప్రమోషన్ చేశాడు. ఎగ్జాక్ట్లీ. ఎంత హైప్ క్రియేట్ అయిపోయింది అసలు. ఆ సౌండ్, ఆ మ్యూజిక్ కే జనాలు పడిపోయారు దానికి. ఇంక కార్ పక్కన పెట్టండి, అలా ఉండేది. అంటే సిట్రోయిన్ నెమ్మదిగా వర్డ్ ఆఫ్ మౌత్ ఎక్కుతుంది అనిపిస్తుంది గ్రాడ్యువల్గా. ఎందుకంటే వాల్యూ ఫర్ మనీ ఇస్తున్నారు. అండ్ ఆ సెగ్మెంట్లో నేను చూసిన దాంట్లో అంటే 15-16 lakhs బడ్జెట్లో ఒక 7-seater పట్టుకోవచ్చు మీరు. ఆర్ దాని 7-seaterగా కాకపోయినా ఒక స్పేషియస్ కార్ మీకు దొరుకుద్ది అనేది ఉంది ఎయిర్ క్రాస్ ఎక్స్ వరకు. అండ్ సిట్రోయిన్ C3X కూడా ఆ సెగ్మెంట్లో వచ్చినప్పటికీ ఇట్స్ వెరీ గుడ్ వాల్యూ ఫర్ మనీ. అండ్ ఇప్పుడు EC3 ఉంది, అది కూడా ఒక మంచి వాల్యూ ఫర్ మనీ. సో పీపుల్ ఏంటంటే నెమ్మదిగా ఎక్కే అవకాశం అయితే ఉంది. బట్ మీరు చెప్పినట్టు మార్కెటింగ్ కావాలండి. మార్కెటింగ్ ఈజ్ రిక్వైర్డ్. మార్కెటింగ్ తక్కువ ఉంది అనిపిస్తుంది. నేను ఈ క్వశ్చన్ అడిగాను సేల్స్ పర్సన్, మీరు ఎందుకు ఇంత ప్రమోషన్స్ చేయట్లేదు, ఎందుకు ఇది అంటే, సిట్రాన్ చేస్తారు వాళ్ళు ఓన్లీ మౌత్ దాని మీద టాక్ మీద వెళ్ళిపోతారు, దే వాంట్ టు గో ఆన్ బై మౌత్ అని.
నాట్ బై ప్రమోషనల్ ఎక్కువ అదేలేండి, వర్డ్ ఆఫ్ మౌత్ పెట్టడం పక్క కాదు వాళ్ళు చెప్పుకోవడం. అని అది చెప్పాడు నాకు ఆన్సర్. అండ్ సిట్రాన్ ఈస్ ఆల్సో కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ఎక్స్పోర్ట్స్. వాళ్ళ ఇక్కడ నుంచి ఇండియాలో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఎక్కువ అవును, బయటకు పట్టుకెళ్తున్నారు. బయట ఎక్కువ పంపిస్తారు, మనకన్నా ఇక్కడ తక్కువ. కానీ బట్ స్టిల్ దే ఆర్ లాస్ట్ 2-3 years లో ఒక 200-150 వరకు బ్రాంచెస్ ఓపెన్ చేశారు. నెక్స్ట్ 4-5 years లో బాగా వచ్చేస్తాయి. వాళ్ళ ఫ్యూచర్ ఫోకస్ కూడా ఇక్కడ ఏషియన్ మార్కెట్ మీద పెడుతున్నారు. దే వాంట్ టు స్లోలీ గ్రాడ్యువల్లీ దే వాంట్ టు గో. ఎందుకంటే వాళ్ళు యూరోప్ లో ఉన్న వాళ్ళ అండర్ యూటిలైజ్డ్ ప్లాంట్స్ కూడా అది వేరే BYD కి సేల్ చేయాలని ట్రై చేస్తున్నారు యూరోప్ మార్కెట్ లో. సో వాళ్ళు మన దగ్గర ఇండియా మీద ఫోకస్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇక్కడే చేస్తున్నారు ఎక్కువ. ఇక్కడే తమిళనాడులో ఉన్నట్టుంది. తమిళనాడు అది లొకేషన్. తమిళనాడే, చెన్నై తమిళనాడే. మ్యానుఫ్యాక్చర్ తమిళనాడే ఎగ్జాక్ట్లీ. నాకు లొకేషన్ గుర్తు రావట్లేదు కానీ ఇట్స్ తమిళనాడు ఓన్లీ. పూణేలో ఉన్నది ఇది స్కోడాది. చెక్కన్ అనే ప్లేస్ లో ఉంటుంది పూణే. అది ఓకే అండి. సో ఇంకేమన్నా అబ్జర్వ్ చేస్తారా? లైక్ మీకు నచ్చని విషయాలు ఏమైనా ఉన్నాయా ఎంతవరకు? కార్ సిట్రోయిన్ ఓవరాల్ గా యాజ్ అ బ్రాండ్ నచ్చినవేనా సార్? ఫైనల్ నచ్చనివి అంటే రేర్ సీట్ ఒక ప్రాబ్లం ఉందండి. అంటే నాకు మా ఫ్యామిలీకి పర్సనల్ గా అనిపించింది. ఓకే, యాక్చువల్ గా వన్ ఆఫ్ ద బెస్ట్ అండి అది రేర్ సీట్ కంఫర్ట్. కానీ కొంచెం పైకంటే ఇచ్చాడండి అది. అంటే హైట్ ఎక్కువ ఇచ్చాడు. ఓకే. హైట్ ఎక్కువ ఇవ్వడం వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మా ఫ్యామిలీలో హైట్ తక్కువ ఉంటారండి. యాక్చువల్ గా మా మదర్ వాళ్ళందరూ హైట్ తక్కువ అండి. ఓకే, 5'3" అలా ఉంటారండి, నియర్లీ 5'2". దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్కి దిగేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందండి అది. అంటే మీరు చెప్తుంది సీట్ దగ్గర లేకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అంటున్నారా? లైక్ మీరు చెప్తుంది రెండూనండి. యాక్చువల్ గా గ్రౌండ్ రెండిట్లో. క్లియరెన్స్ ఇవ్వడం వల్ల పర్లేదు, ప్రాబ్లం లేదు. సీట్ హైట్ కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు మేబీ 5'6", 5'7" వరకు ఆప్టిమైజ్ చేశారేమో ఆ సీట్ స్పేసింగ్. మేబీ అయ్యుండొచ్చు. అది యాక్చువల్ గా నేను 5'6" కాబట్టి నేను ఫస్ట్ టైం ఎక్కినప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ గా అనిపించింది అది. అదే మీకు పర్ఫెక్ట్ గా సెట్ అయిందా మొత్తం? నాకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ప్లస్ ఇది అదర్ కార్స్ కంపేర్ చేసుకుంటే సిట్టింగ్ పోస్చర్ ఒకటి చాలా బాగుందండి అది. ఓకే, అవును సార్, చాలా బాగుంది C3X లో. నేను కూడా రేర్ సీట్. అది హైట్ తక్కువ ఉంటే మాటికి పర్సన్ చాలా ఇబ్బంది పడతారండి. అంటే ఎక్కి దిగడం వల్ల ఎక్కి దిగేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అంటే అందులో మన దగ్గర చాలా మంది లేడీస్ టిపికల్ గా యావరేజ్ హైట్ 5 to 5'3" ఉంటారు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకి ఇబ్బంది అవ్వే అవకాశం ఉంది మీరు చెప్పినట్టు. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇప్పుడు లేడీస్ ఎక్కువ రేర్ సీట్ లోనే కదండి కూర్చుంటారు. అవును అవును అవును, కరెక్ట్. అంటే యాక్చువల్ గా మా మదర్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. లేదు ఒకటండి, ఏదైనా మనం మాట్లాడేది ఇక్కడ మీరు ఆనెస్ట్ గా ఉన్నారు కాబట్టి మీరు షేర్ చేసే విషయాలు ఏ కారు కూడా పర్ఫెక్ట్ ఉండదండి. అందరికి సెట్ కాదు. ఇప్పుడు మా 3XO ఉంది, 3XO రివర్స్ అన్నమాట. రేర్ సీటు డౌన్ గా ఉంటుందండి, దాని కంప్లైంట్ ఉంది దాని మీద. ఓకే, 3XOది. సో చాలా మంది ఏంటంటే హైట్ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే మాకు థై సపోర్ట్ సరిపోవట్లేదు, కాలు మీద గాల్లో ఉంటున్నాయి అని చెప్తున్నారు. సో ఉన్నాయి, ప్రతి కారులో ఉంటాయి ప్రోస్ అండ్ కాన్స్. బట్ మనకి ఓవరాల్ గా ఓకేలే, నాకు ఓవరాల్ గా ఇందులో ఎక్కువ పాజిటివ్స్ కనిపిస్తున్నాయి, తక్కువ నెగిటివ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి దీన్ని మనం తీసుకుందాం అని వెళ్తాము. అదేనండి. సో మంచిదే, మీరు మంచి పాయింట్లే ఏదైనా మీరు తీసుకొచ్చి ప్రాక్టికల్ పాయింట్స్ పట్టుకొస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. గోవర్ధన్ గారు చిన్న 2 questions వికాస్ గారిని అడగాలి, టైం ఉందా? చెప్పండి సార్, పర్లేదు. వికాస్ గారు, మీరు ఎలక్ట్రికల్ కార్ కొన్నారు కదా, ఎన్ని మంత్స్ అవుతుందండి తీసుకొని? ఆల్మోస్ట్ 6 months పైన అవుతుందండి. ఓకే ఓకే. 5 seater అండి, 7 seater? అది 5 seater అండి. అది ఎంత బూట్ స్పేస్ ఎంత ఇస్తున్నారండి? అంటే బూత్ స్పేస్ అంత ఐడియా లేదండి. అవి అంటే నేను యాక్చువల్ గా లోకల్లో తిరగడానికి నా పర్సనల్ గా తీసుకున్నాను. అందుకే అంత రిక్వైర్మెంట్ లేదు నాకు బూట్ అనేది, పట్టించుకోలేదు. ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయండి. నార్మల్ పెట్రోల్ కారు ఇది ఈవీ అన్నది సేమే వస్తాయి బూట్ స్పేస్ అన్నది. C3 ఎంత వస్తే అంతే వస్తుంది బూట్ స్పేస్? అంతే వస్తుంది, సేమ్ అండి, ఆల్మోస్ట్ సేమ్. ఎదర ఇంజిన్ బదులు మోటార్ వస్తుంది, కింద బ్యాటరీ అన్నది వస్తుంది, అంతే డిఫరెన్స్ అండి. ఇప్పుడు ఏమైనా బూట్ స్పేస్ ముందు కూడా ఇచ్చాడా అండి దీనికి? వేరే బండ్లలో లేదండి, ఓన్లీ బ్యాక్ సైడ్ అండి. ఓన్లీ బ్యాక్. అచ్చా. కొన్ని బల్లో సార్ సార్ చెప్పండి. స్పేర్ టైర్ ఉందా సార్? స్పేర్ టైర్ ఉందండి ఫ్రంట్ లో.
లేదు, బ్యాక్ సైడ్ అండి. Back. అది బూట్ లోనే డౌన్ లో ఉంటది అది. ఓకే ఓకే ఓకే, దానిపైన మన దాని బూట్ వల్ల స్పేస్. ప్రాబ్లం ఏం లేదండి అది. ఓకే, అవునండి. ఎంత అండి వాళ్ళు కంపెనీ వాళ్ళు మ్యారేజ్ ప్రిస్క్రైబ్ చేసింది అది రేంజ్? రేంజ్ వాళ్ళు క్లెయిమ్ చేసింది 300 నియర్ క్లెయిమ్ చేసారండి. కానీ అది రియల్ వరల్డ్ లోను 230 వస్తుందండి మనకి. ఆ మీరు ఎప్పుడైనా క్లస్టర్ అంతే లో 75 అంతే చూపిస్తుందండి అది 75 to 80% వరకే మీరు ఎస్టిమేషన్ వేసుకోవాలి, ఎక్కువ రాదు. ఆహా, లేదండి. అంటే ఓకే ఓకే, ఆ, అట్లా ఆ, అంటారా? అంతే అంతే, ఏ కారైనా అంతేలేండి, ఏ 80%. కారైనా అంతే. అంతేనండి. అంటే ఆ, ఇది ఏంటంటే క్లస్టర్ లో ఎంత చూపిస్తుందో అంత యాక్యురేట్ గా వస్తుందండి. అదో Okay. మెయిన్ పాయింట్ అండి అంటే దీంట్లో. Right. కస్టమర్ నడిపేవాడికి కరెక్ట్ చూపిస్తుంది. ఓకే. కరెక్ట్ గా చూపిస్తుందండి, ఎంత రేంజ్ అన్నది యాక్యురేట్ గా చూపిస్తుంది. ఓకే, అది నేను మంచి విషయం. నేను చాలా రివ్యూస్ చూసానండి, వేరే కంపెనీస్, టాటా టియాగో గానీ, నెక్సాన్, ఇంకా చాలా అదర్ ఈవీస్ అన్ని చెక్ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఇది రేంజ్ అన్నది తగ్గిపోతుంది అన్నది కంప్లైంట్ వచ్చిందండి ఎక్కువ. అవును. అంటే అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవడం వల్ల మీకు తగ్గుతుంది, ఎక్కువ బయట పెట్టుకోవడం వల్ల మీకు స్లో అదే ఛార్జింగ్ అదే చేస్తే బెస్ట్. ఇప్పుడు మెయిన్ పాయింట్ అదేనండి. ఇప్పుడు ఈ కార్ కొనడానికి రీజన్ ఏంటంటే ఈవీలో వాళ్ళు కంపెనీ వాళ్ళు 100% డీసీ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అన్నది క్లెయిమ్ చేశారు వాళ్ళు. అది ఓకే, మీకు ఏ కంపెనీ మెన్షన్ చేయరండి అంతలాగా. అది ఎక్స్పీరియన్స్ మీద తెలుస్తుంది. అదేలేండి అదే వాళ్ళు అదే claim అవి చేస్తారు. అన్ని రివ్యూస్ చెక్ చేశానండి నేను. ఇంకా ఎక్స్పీరియన్స్ అదే అయిన వాళ్ళు ఉంటారు కదండి, 2-3 అదే అదే, ఇయర్స్ యూజ్ చేసిన వాళ్ళు. అవునవును అవును. ఇంకా కస్టమర్స్ ఉంటారు కదండి, ఇప్పుడు వైజాగ్ లోనే తీసుకున్న వాళ్ళు కస్టమర్స్ నేను మాట్లాడాను. ఆల్రెడీ కార్ యూజ్ చేస్తున్న వాళ్ళ దగ్గర వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఇదంతా చెప్పారండి నాకు. ఈ యాక్యురేట్ గా చూపిస్తుంది రేంజ్ అన్నది. 3 ఇయర్స్ అయినా సరే అదే రేంజ్ చూపించడం జరుగుతుందండి. ఓకే, మంచి విషయం అండి, డెఫినెట్లీ అలా ఉంటే ఓకే. ఇట్స్ గుడ్ గుడ్ కదా, లైక్. అవునండి. అదేనండి, 100% డీసీ ఛార్జింగ్ అన్నది ఏ కంపెనీ మెన్షన్ చేయట్లేదండి. అవునవును, వాళ్ళు సాధారణంగా డీసీ ఛార్జింగ్తో పాటు స్లో ఛార్జింగ్ కూడా చేస్తూ ఉండాలని చెప్తున్నారు. అదే. అది రికమెండెడ్ ప్రాక్టీస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్స్వి 400 ఉంది కదండి, నేను యాక్చువల్గా అది రికమెండ్ చేసుకున్నాను పర్సనల్ గా. అది వాళ్ళతో డీలర్తో మాట్లాడితే నాకు తెలిసిన విషయం ఏంటంటే అండి, ఇది డీసీ ఛార్జింగ్ అన్నదే పర్ డే ఒక్కసారే ఛార్జ్ అవుతుందండి అది. ఆహా, ఓకే, మీకు పాయింట్ అర్థమైందండి? అర్థమైంది ఇప్పుడు అర్థమైంది. లాంగ్ డ్రైవ్ లోను అట్లీస్ట్ 2 టైమ్స్ పెట్టాల్సి వస్తుంది ఒక్కోసారి. అవును, రేంజ్ తక్కువ ఉంటే మరి అవును. ఒక్కోసారి అదే హైవేలో మనకి ఇవి అన్నది రేంజ్ తక్కువ ఇస్తుందండి ఆబ్వియస్లీ. అవును అవును. ఉమ్. అలాగే. రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అన్నది వర్కింగ్ తక్కువ అవుతుంది అది హైవే మీద. ఓకే, నైస్ అండి, అయితే మీరు చాలా స్టడీ చేశారు. మనం డీటెయిల్స్ అదేనండి. మాట్లాడదామండి డెఫినెట్లీ. ఈవీస్ థ్యాంక్ యూ అదేనండి. అంటే థ్యాంక్ యూ స్టడీ థ్యాంక్ చేయాలి యూ కూడా. థ్యాంక్ యూ అండి, వికాస్ రెడ్డి గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కొంచెం థ్యాంక్ తెలియని. యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్. హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి కార్, అలా కూడా మనం చేద్దాం, ముందు కూడా చేద్దాం. డెఫినెట్లీ అండి. అండ్ హైదరాబాద్ వచ్చేది కూడా అది ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకుంటాను మీతో, ఓకే ఆ ఓకే, ఫైనల్ ట్రావెలింగ్ గా ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ డెఫినెట్లీ దానికన్నా ముందు మనం జూమ్ కాల్ కూడా చేద్దాం. ఎందుకంటే ఓకేనండి. హైదరాబాద్ ఓకే. నుంచి టైం పట్టొచ్చు. సో ఓకే. ఫైనల్ గా ఐ వాంట్ ఆస్క్ యూ అబౌట్, అంటే అందరూ కమ్యూనిటీ ద్వారా కలిసాం మనం కార్ మామ కమ్యూనిటీ. సో కమ్యూనిటీ వైజ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వల్ల కొత్త వాళ్ళకి ఏంటి హెల్ప్ అవుతుంది? అవి కూడా ఒక్కొక్కరు 2 వర్డ్స్లో చెప్తే, 2 లైన్స్లో చెప్తే బాగుంటుందండి. పురుషోత్తం గారు ఫస్ట్ మీరు వెళ్తారా? ఆ, చాలా బాగుంది సార్, అసలు తెలియని విషయాలు అన్నీ తెలుస్తున్నాయి. ప్లస్ కొటేషన్స్ అన్నీ వస్తాయి, మనం బార్గెన్ మన లెవెల్లో నెగోషియేట్ చేయొచ్చు. 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 ప్లస్ ఏ కార్ కొనాలి ఏంది అనేది మొత్తం ఐడియా వస్తుంది. అవును మన అవును. బడ్జెట్ ఏంది, మనం ఏ కార్ తీసుకుంటే బాగుంటుంది, ఉమ్. ఏ కార్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏవి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అన్నీ తెలుస్తున్నాయి సార్. బెస్ట్ అసలు వే. కమ్యూనిటీలో చేరకపోయి ఉంటే మీరు అసలు ఈ కార్ కొనేవాళ్ళు అంటారా, లేకపోతే వేరే కార్ లేదు ఏదైనా లేదు లేదు సార్, మొత్తంగా కొనేవాడిని వేరే కాదు. కార్ వైపు వెళ్ళేవాళ్ళేమో? అంటే ఇక నేను లో రెండ్ కొనేవాడినేమో, సన్ రూఫ్ లేకుండా వాట్ ఎవర్. ఉండేది. వేరే కారు ఏదో లో రెండ్ కారు కొనేవాడిని అంతే, ఈ ఓకే కారుకు వచ్చేవాడు కాదు. ఓకే ఓకే యా, థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే అండి.
రామ్ కిషోర్ గారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది కమ్యూనిటీతో మనకి? సార్ నేను బేసికల్ గా మెకానికల్ ఇంజనీర్ అండ్ ఆటోమొబైల్ స్పెషలైజేషన్ అన్నది. ఓ నేను నైస్ సార్. ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ చేశాను, బట్ అదర్ రీజన్స్ తోటి నేను ఇక్కడ ఉండాల్సి వచ్చి బిజినెస్ చేస్తున్నాను. ఓకే ఓకే, సార్. దట్స్ అదర్ సంథింగ్ ఇష్యూ. కాకపోతే నాకు తెలుసు, కొన్ని సర్వీస్ సైడ్ వర్క్ చేశాను, నేను సేల్స్ సైడ్ వర్క్ చేశాను. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు కార్స్ వెహికల్స్ మీద, ఐడియా ఉంది. బట్ ఉంది. కానీ ప్రెసెంట్ ట్రెండ్ లో టెక్నాలజీ చాలా ఫాస్ట్ చేంజ్ అవుతుంది. ఓల్డ్ అప్పటికి ఇప్పటికి చాలా ఫాస్ట్ గా చేంజ్ అయింది. ఏ అవును. కార్ లో ఏముంటాయి, ఏ కార్ లో ఏది ఉంది, స్టడీ చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి మీ కమ్యూనిటీ చాలా ఉపయోగపడుతుంది. నేను ఓకే. 4-5 కమ్యూనిటీస్ మేము జాయిన్ అయిన తర్వాత మీ దాంట్లో చూశాను ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ కొటేషన్స్. కానీ రియల్ ఇట్స్ ఏ వెరీ గుడ్ థింగ్ సార్. దీనివల్ల ఎన్నో మందికి ఎన్నో విషయాలు తెలుస్తాయి మీరు చేసిన ప్రయత్నంలో. అది ఓకే. రియల్ గా మీరు బ్యాక్గ్రౌండ్ కూడా, మీరు కూడా ఇంజనీరా సార్? నాది మెకానికల్ ఇంజనీరింగ్ సార్. మెకానికల్ ఇంజనీర్. ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఈ ఐడియా మీకు వచ్చింది. రియల్ గా ఈ విషయం రియల్లీ గ్రేట్. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. ఇది మంచి కమ్యూనిటీ. ఇది ఇంకా మనకు తెలిసిన వాళ్ళకి అందరికి ఫస్ట్ దీంట్లో జాయిన్ అయ్యి వాళ్ళు చూసుకొని ఇలా ఇంకా వాళ్ళు తెలుసుకొని కొనుక్కుంటే దే మేబీ మోర్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అక్క వాళ్ళు కొన్న వెహికల్ ని. అదే రైట్ డెసిషన్ తీసుకుంటారు. రైట్ డెసిషన్ తీసుకుంటారు, రైట్ ప్లేస్, రైట్ వెహికల్. థ్యాంక్ యూ సార్. యా సుమంత్ గారు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కానీ స్టిల్ హలో. లాంగ్ ఎక్స్పీరియన్స్ మీద అయితే ఆల్మోస్ట్ 9 months 10 months నుంచి ఉన్నాం కదా కమ్యూనిటీలో. ఎస్. సో గ్రూప్ లో జాయిన్ అవ్వడం వల్ల మీరు తీసుకునే డెసిషన్ యాక్చువల్లీ అది మీరు డెఫినెట్లీ మీకు కరెక్టే అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఓన్ రీసెర్చ్ చేశారు కాబట్టి. బట్ వెన్ అదర్స్ ఆర్ ఆల్సో పాయింటింగ్ ద సేమ్ పాయింట్ అన్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వెన్ యూ టేక్ ఎ డెసిషన్, నీకు 100% కాన్ఫిడెన్స్ ఉంది, యూ కెన్ సిట్ బ్యాక్, రిలాక్స్, నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా అని ఎప్పుడైతే ఫీల్ అవుతుందో అది ఈ గ్రూప్ లో జరిగింది అనమాట. సో బేసిక్లీ ఏ పాయింట్ ఉన్న అన్బయాస్డ్ ఫీడ్బ్యాక్ రావడం కానీ, లేకపోతే నాకు తెలిసి ఇంకో గ్రూప్ ఉండదు అనుకుంటా ఇంత యాక్టివ్ గా ఎవ్రీబడి వాళ్ళ పాయింట్స్ చెప్పడం, అన్బయాస్డ్ గా చెప్పడం, షేర్ చేసుకోవడము. ఎవరికి ఇక్కడ వచ్చేది ఏం లేదు, జస్ట్ మనకు ఒక కొలీగ్ లా ఇంకొక పర్సన్ కి హెల్ప్ చేసుకోవడం వల్ల కమ్యూనిటీ బిల్డ్ అవుతూ వచ్చింది ఇంతవరకు. అండ్ దెన్ అందరూ ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడము, ప్లస్ ఇందులో నెగోషియేషన్ స్కిల్స్ కానీ, లైక్ గెటింగ్ ఎ బెస్ట్ డీల్, ఎట్లా ఒక 3-4 members కలిసి వెళ్తే, ఒక ప్యాకేజ్ గా వెళ్తే దెన్ మేబీ దే లెర్న్ లిటిల్ మోర్ ఎక్స్ట్రా డిస్కౌంట్, లేదంటే ఇందులో అన్నా కూడా. సో ఇవేంటంటే బయట ఎవరు చెయ్యరు ఇది. వెరీ మేబీ ఐల్ సే 5-10% చేస్తారు, మిగతా 90% దే జస్ట్ గో బై డైరెక్ట్ వెళ్ళిపోయి ఏదో డైరెక్ట్ ప్రైస్ అడిగేసి ఇంకో 2-3 times అడిగేసి వచ్చేస్తారు. బట్ మళ్ళా రీసెర్చ్ చేసి కొంచెం 2-3 కనుక్కొని 2-3 ఒకటే గ్రూప్ లో ఫామ్ అయ్యి అందులో నుంచి అందరు ఒకటే ఏరియాలో వెళ్ళి కలిసి సేల్స్ మేనేజర్ ని కలవడము, అలా మనకు ప్రీవియస్ హిస్టరీ ఉంది. 6 members కలిసి వీట్ ది అమేజింగ్ డీల్ అనమాట. 3x లో 40,000. ఐ డోంట్ థింక్ సో ఇంకా వరకు వచ్చిందో రాలేదు, బట్ దట్ వాస్ ఫస్ట్ ఇనిషియల్ అసలు గ్రూప్ డీల్స్ 3XO లో గ్రూప్ డీల్స్ పర్వం నడుస్తూనే ఉంది, అంటే రెగ్యులర్ గా అవుతున్నాయి ఇంకా. మొన్న రీసెంట్ గా ఒకటి అయింది 25,000 దాని ఎక్స్‌షోరూమ్ ప్రైస్. 25. ఓకే మనకు అప్పుడు 40 వచ్చింది అనమాట. బట్ స్టిల్ that was a golden time. And also నేను అదే స్కిల్స్ యూజ్ చేసుకొని నేను సిట్రోన్ లో ఈవెన్ ఐ వాజ్ ఓన్లీ బయింగ్ 1 car, బట్ నేను ఏదైతే నేను గ్రూప్ మనం 3x లో వాట్ డిడ్ ఐ డిడ్ ద సేమ్ థింగ్ అక్కడ వాళ్ళకు కూడా. బట్ నేను ఒక్కడిని డీల్ చేశాను అంతా, 6 members ఎవరు లేకుండా మన గ్రూప్ గురించి చెప్పి, దాని తర్వాత 2-3 కాంటాక్ట్ అవుతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసి ఐ టోల్డ్ దెమ్ యూ క్యాన్ రీచ్ అని చెప్పేసి. సో సేల్స్ మేనేజర్ నేను చాలాసేపు మాట్లాడాను, 2 hours అలా, ఆల్మోస్ట్ 1.5 hour అలా మాట్లాడిన తర్వాత దెన్ ఐ వెంట్ టు దిస్, దెన్ ఐ టోల్డ్ అబౌట్ అవర్ గ్రూప్ అని చెప్పి. తర్వాత పీపీఎఫ్ దగ్గర కూడా మీది ఉంది అనమాట, లైక్ దే నో ద కమ్యూనిటీ, దే రిమెంబర్ అనమాట కార్మామా కమ్యూనిటీ అంటే. ఓకే, అక్కడ టాటా సఫారీ మన ఆర్కే గారు, నేను, సుమంత్, ఆల్మోస్ట్ ఒక 10-12 members పీపీఎఫ్ వేసుకున్నాం కదా మీ కమ్యూనిటీ పేరు మీదే. we have an additional discount there as well. So అక్కడ కూడా if anybody are interested, just మన కార్ యూట్యూబ్ పేరు చెప్పేసి సరిపోతుంది. So at the end of the day you will feel worth it, and you will sit back, relax, మంచి కాన్ఫిడెంట్ గా you made a proper decision, and కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. That is something which is important. థ్యాంక్ యూ సుమంత్ గారు. అభిలాష్ గారు, ఓవర్ టు యూ. సో నాకు కూడా చాలా బెనిఫిట్ అయ్యిందండి. నేను 7 months బ్యాక్ జాయిన్ అయ్యాను ఫస్ట్. నేను ఏదో యూట్యూబ్లో ఎక్కడో ర్యాండమ్ వీడియో చూసేసి నేను జాయిన్ అయ్యాను. అప్పుడు నేను 300 ఏమో సంథింగ్ పే చేసి జాయిన్ అయ్యాను. బట్ వర్త్ మాత్రం మల్టిపుల్ టైమ్స్ వీక్ 200-300 అనమాట. పైసా వసూలు. నాకు పైసా వసూలు డెఫినెట్లీ. ఎందుకంటే నేను సిట్రాన్లో కాకపోతే ఏంటంటే ఇంకొన్న సిట్రాన్ అవడం వల్ల యూజర్స్ కొంచెం తక్కువ అవడం వల్ల సో మేబీ కొంచెం నాకు అయి ఉండొచ్చు, కానీ ఎక్కువ ప్రాఫిట్ ఉండకపోవచ్చు. కానీ అదే మీరు టాటా కానీ, మహీంద్రా కానీ, లేకపోతే హుండాయ్ కానీ, మారుతి కానీ అయితే
మీకు అసలు చాలా యూసేజ్ ఉంటుంది. ఎందుకంటే లాట్ ఆఫ్ కస్టమర్స్, మల్టిపుల్ షోరూమ్స్, మల్టిపుల్ సో పీపుల్, మీకు అదే కాకుండా ఇష్యూస్ ఏమున్నాయి, సర్వీస్ ఎలా ఉన్నది, ఇంతకుముందు ఎలా వస్తుంది, సో ప్రతిదీ కూడా అక్కడ హైలైట్ చేసి చెప్తున్నాను. నాకైతే చాలా కారణాలు చూసింది. అంతకుముందు టియాగో యూజ్ చేస్తున్నా అంటే నాకు ఏదో నా బైక్ ఎట్లో, ఒక సైకిల్ ఎట్లో, ఒక కార్ అంతే. నాకు అంత ఇంట్రెస్ట్ అవన్నీ లేవు నాకు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉమ్, ఉమ్. సో నాకు ఆ నాలెడ్జ్ అనేది, ఇప్పుడు నాకు కార్ నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ వచ్చిందంటే, మా ఫ్రెండ్స్ అందరూ పెట్టేసుకో, ఒక ఛానల్ స్టార్ట్ చేసుకో ఇంకా అని చెప్పేసి సెటైర్లు వేస్తున్నారు అనమాట. అయితే పోయినప్పుడల్లా ఇక్కడ చూడటం వల్ల అక్కడ మాట్లాడటం. సో సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది నాకు ఈ టాటా వాళ్ళు. నేనైతే పంచ్ ఒకసారి గ్రూప్ బుకింగ్ కూడా నేను ట్రై చేశాను యాక్చువల్గా, సెలెక్ట్ లో ఒకసారి. సో నేను తర్వాత మళ్ళీ నేను డ్రాప్ అయ్యాను. తర్వాత దాని ఫేస్ లిఫ్ట్ కోసం వెయిట్ చేశాను. టాప్ ఎయిట్ 11 లక్షలకు వెళ్ళేసరికి 11 లక్షలు ఆల్టర్నేటివ్ చూడాలని మళ్ళీ నేను బ్యాక్ టు సిట్రాన్ ఒకసారి టెస్ట్ చేసి మళ్ళీ బ్యాక్ టు సిట్రాన్కి వచ్చాను. సో ఓకే. అలా అని చూసి సో నాకు బాగా హెల్ప్ అయింది సార్ నాకు అది. సో అన్ని విధాలు కమ్యూనిటీ జాయిన్ అయితే మాత్రం డెఫినెట్ గా మనకి నాలెడ్జ్ వస్తేనే కదా సార్ మనకి ఏది బెస్ట్ అనేది మనకి తెలుస్తుంది. అవును, లేకపోతే రాంగ్ డెసిషన్. మనం ఒక 10 lakhs 12 lakhs 15 lakhs పెట్టి కొంటున్నామంటే అది ఒక రైట్ డెసిషన్ అవ్వాలని కోరుకుంటాం. ఇట్స్ బిగ్ ఇన్వెస్ట్మెంట్. నేను డెఫినెట్ గా నేను గ్రూప్ కి రాకపోయి ఉంటే నేను టాటా పంచ్ తీసుకునేవాను సార్. మేబీ అయ్యి ఉండొచ్చు. బట్ నా ఫ్రెండ్ పర్సనల్ కూడా సెట్రాన్ ఉండబట్టి నాకు అదొక అడ్వాంటేజ్ కూడా అయింది, తన పర్సనల్ రివ్యూస్ అవును, అట్లా. అవును. సో నేనైతే ఒక రికమెండ్ చేస్తాను సార్, C3X గ్రూప్ అయితే కమ్యూనిటీ వైజ్ నాకు 100% బెనిఫిట్ అయ్యాను నేను. సో ఇంకా C3X గురించి అయితే ఒకటి చెప్పాలి సార్, 11 lakhs లో ఎవరైనా కార్ తీసుకోవాలంటే అది ఆటోమేటిక్. సో C3X ఇది వర్త్ కన్సిడరింగ్. సో ఐ మనం కెన్ సే మనం మనం రివ్యూ చేద్దాం అభిలాష్ గారు C3X ని కూడా. ఎందుకంటే C3X కవర్ అవ్వలేదు కదా, మీరు కొంచెం యూస్ చేయండి. ఆ షూర్ తర్వాత మీరు చెప్పారు కదా 3 months లో చేద్దామని, గుర్తుంది సార్. అవును. ఆ 3K అప్పుడు కవర్ అయింది, ఒక 1.5 month అయింది. ఇంకో 1.5 అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. మనం సో డెఫినెట్లీ కవర్ చేద్దాం. నాకు కూడా కవర్ చేయాలని ఉంది, ఈవెన్ ఎక్స్పీరియన్స్ చేయాలని మీ కార్ యాక్చువల్గా. యాక్చువల్లీ ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్లీ ఐ మేడ్ ఏ రైట్ డిసిషన్ అనమాట. సో మచ్ హ్యాపీ సీరియస్లీ, ఐ కెన్ అష్యూర్. ఓకే అండి. వికాస్ గారు, మీ తరపు నుంచి లైక్ మీకు ఎలా అయింది, కమ్యూనిటీ నుంచి మీరు ఎలా జాయిన్ అయ్యారు, ఏమైంది? అంటే యాక్చువల్గా నాకు ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అన్నది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. మీ ఎక్కువ మాటలో వీడియోస్ అర్థం ఇవే అవుతుంది. ఈ వీడియోస్ అవి చూస్తూ ఉంటాను. ఎన్ని వీడియోస్ చూసినా సరే మన కమ్యూనిటీలో ఏదో ఒకటి కొత్త విషయం తెలుసుకుంటానండి డైలీ. ఓకే, ఓకే. ఈ ఎవరొకరు ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉంటారు డైలీ, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నది. అది ఏదైనా అవని, పాజిటివ్ అవని, నెగిటివ్ అవని, డైలీ ఒక కొత్త విషయం అన్నది తెలుసుకుంటాను. అంటే ఇంకా ఫ్యూచర్ లో ఇంకా 2 cars కొనే ప్లానింగ్ ఉందండి మాకు. ఓకే, ఓకే. దానివల్ల మొత్తం అన్ని చూస్తున్నాను, కార్స్ రివ్యూస్ అవి మన కమ్యూనిటీలో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ చాలా యూస్ఫుల్ గా ఉన్నాయండి. ఓకే, ఓకే, ఓకే. అదే మీరు చాలా అదే యూస్ఫుల్ అవుతున్నాయండి మీ అవి. మాటలు బట్టి అర్థమవుతుంది మీరు కార్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది, మీరు బాగా స్టడీ చేస్తున్నారని. అదేనండి. యా అండి, చాలా చాలా మార్పులు చేర్పులు ఉన్నాయండి. అంటే ఆటో ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. చాలా ఫాస్ట్ గా అవుతుంది. సో చాలా థింగ్స్ తెలియట్లేదు. ఇప్పుడు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ అదే పనిలో ఉంటాం. కంటిన్యూస్గా ఉన్నా కూడా ఇంకా కొత్త కొత్త విషయాలు బయటకు వస్తూ ఉంటాయి అనమాట. అదేనండి. అదే అండ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే ఏదన్నా వస్తే, ఇప్పుడు భారత్ యాప్లో మన ఏదో కారు క్రాష్ టెస్టింగ్ అయ్యింది. భారత్ యాప్ వాడు యూట్యూబ్ ఛానల్లో పెట్టారు. అది పెట్టి 10 నిమిషాలు కూడా అవ్వలేదు, అది మన కమ్యూనిటీలో ఎవరో పోస్ట్ చేశారు వెంటనే. అదేనండి. అదే అలాంటివి ఇంకేంటంటే హాట్గా న్యూస్ వచ్చేస్తున్నాయి అనమాట. ఆ, కొన్ని సందర్భాల్లో నేను కూడా కొన్ని సందర్భాల్లో అరే వచ్చిందా అని చూస్తాను అనమాట. అలా ఈ ఉంటుంది. ఈ ఈ కమ్యూనిటీ వల్ల యూజ్ ఏంటంటే అండి, మనకి టైం సేవ్ అవుతుంది చాలా. మన ఇది రీసెర్చ్ చేసే టైం అనేది చాలా సేవ్ అవుతుందండి. అవును, ఒక్కొక్కరు ఒక విషయం చెప్పడంతో మనకి తెలుస్తుందండి ఈజీగా. అవును, అవును, కరెక్ట్. లేదంటే మన ఓన్ గా రీసెర్చ్ చేయాలంటే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అవునవును, ఇలా కమ్యూనిటీ ద్వారాగా ఒకరినొకరు షేర్ చేసుకుంటే చాలా టైం సేవ్ అనేది అవుతుందండి. అది అవునండి, కరెక్ట్. చాలా కమ్యూనిటీలో యూస్ఫుల్ అవుతుందండి. కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. అనవసరంగా కొంతమంది కావాలని జాయిన్ అయ్యి ప్రో చేస్తుంటారు వేరే. ఈసారి ఐడెంటిఫై చేసి గోవర్ధన్ గారు అప్పుడప్పుడు తీసేస్తారు వాళ్ళని. అవును, అదేనండి. ఆ ఛాన్స్ చాలా అనేది అలర్ట్ గా ఉంటారండి మైండ్ గోవర్ధన్ ఖరాబ్ గారు. చేస్తుంటారు. రియల్ గా కాకుండా వాళ్ళు ఏదో వచ్చేస్తారు, అది కాదు సార్ అంటే మార్కెటింగ్ టెక్నిక్ వాడేసి అవును. అది ఇట్టని ఇది ఇట్టని అది ఐడెంటిఫై చేసి మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే సార్ తీసేస్తారు. అది మంచి పని సార్. అది సో చాలా సార్ అలర్ట్ గా మనకి ఉంటారు. మన వెనక బ్యాక్ ఎండ్ లో సార్ చాలా వర్క్ చేస్తారు. తెలియకుండా అదేనండి. అదే ఎవరు ఏంటి నేను ఏంటి నేను యాక్చువల్ గా వేరే కమ్యూనిటీస్ లో కూడా ఉన్నానండి.
వాళ్ళు ఇంత ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వరండి. మీ అచ్చా. గోవర్ధన్ గారు అయినంత ఫాస్ట్ గా ఎవరు రెస్పాండ్ అవ్వరండి. అన్ని గ్రూప్స్ మీద, అన్ని కమ్యూనిటీల మీద కూడా సార్ అసలు చాలా స్పాంటేనియస్ గా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతారు. చాలా గొప్ప విషయం. యా, చేయాలండి. Random గా అంటే ఎవరో రియాక్ట్ అవ్వడం యాక్చువల్ గా వేరు. నాకు సార్ అదే ఆటోమొబైల్ అనేది ఇంట్రెస్ట్ అండి. అది ఒక ఎంతూజియాస్ట్ అన్నమాట. అర్థమైంది. ఎంతూజియాస్ట్ గ్రూప్స్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంటాయండి. ఎలా ఉంటాయంటే అవి ఎక్కువ కార్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు అంటే కార్స్ కొన్నాక కూడా వాళ్ళు గ్రూప్స్ వదలరు. అంటే ఇది అదేనండి. మన కమ్యూనిటీ ఎలా ఉంటుందంటే ఎక్కువ బయింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. అంటే ఓనర్షిప్ గ్రూప్స్ కూడా వచ్చినాయి కానీ ఇప్పుడు. సో ఈ కమ్యూనిటీ ఆపరేషన్స్ కొంచెం వేరేగా ఉంటాయి. అదేనండి. ఛాలెంజ్ కూడా ఏమవుతుందంటే కొంతమంది రామ్ కిషోర్ గారు చెప్పినట్టు కొంతమంది డిఫరెంట్ పీపుల్ రావడం గ్రూప్లోకి, ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉంటాయి కదా, అందుకు అలర్ట్గా ఉండి చేయాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే నాకేంటంటే 95% మనకి పాజిటివిటీ ఉన్నప్పుడు ఒక 5% ఎప్పుడు ఉంటుంది. దాన్ని మనం డీల్ చేయాలి, ఇంక అంతే. దాన్ని మనము 100% ఎక్కడ అవాయిడ్ చేయలేము. వీలైనంత వరకు ఎంత పాజిటివ్గా పట్టుకెళ్ళాలని ట్రై చేస్తున్నాము. అండ్ ఇది యాజ్ ఎ కమ్యూనిటీ గ్రో అవుతున్న కొద్దీ మీరు ఓనర్స్గా కూడా లైక్ ఒకరిని సపోర్ట్ చేసుకునేలా ఉండాలని మనం ఓనర్స్ గ్రూప్ కూడా పెట్టి అది చేస్తున్నాం అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడు ఓనర్స్ ఉన్నారు అనుకోండి కమ్యూనిటీలోని, వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతున్నారు కొత్తగా కొనే వాళ్ళకి. ఇది నా ఎక్స్పీరియన్స్ ఎలాగున్నది, అది నీ ఇష్టం, మీకు నువ్వు డిసైడ్ చేసుకో. ఈ కారు హైవే డ్రైవింగ్ సూపర్, ఇది సిటీలో బెటర్ కాదు, లేకపోతే ఈ కార్ సిటీ సూపర్ హైవేకి బెటర్ కాదు, ఏదో ఒకటి చెప్తారు. సో ఇలా అవుతుందండి. సో ఒకసారి వీలైతే అందరూ ఒకసారి స్క్రీన్లోకి వస్తారా, ఒక సెల్ఫీ తీద్దాం ఇఫ్ పాసిబుల్. అండ్ మొన్న నేను సౌత్ జోన్ మొత్తం మేనేజర్ కూడా మీట్ అయ్యానండి యాక్చువల్ గా. సిట్రోయిన్నా? ఏరియా మేనేజర్ సౌత్. ఓకే. నాకేంటంటే లక్ కొంచెం ఏదో టెస్ట్ డ్రైవ్ అండ్ ఏదో కాంటెస్ట్ ఉందంట, అది ఉందని కూడా నాకు తెలియదు యాక్చువల్ గా. నేను లక్కీగా నాకు ఫోన్ చేసి సర్ప్రైజ్ నేను షోరూమ్కి వెళ్ళా. సో ఏరియా మేనేజర్ వచ్చారు, నాకు అందులో ఒక సామ్సంగ్ ఫోన్ విన్ అయ్యా అనమాట. నాకు అది ఇచ్చారు. ఓకే. అవునవును, మొన్న పెట్టారు కదా గ్రూప్ లోని. అది సామ్సంగ్ A17 ఒక 20,000 వస్తుంది. అది ఇచ్చారు. ఆ రోజు నేను ఏరియా మేనేజర్తో మాట్లాడాను, కొంచెం ఫీడ్బ్యాక్ చెప్పాను, కొంచెం ఏం ఇంప్రూవ్ చేయాలి. సో అది కూడా మేము ఒక 5-10 మినిట్స్ వరకు నాతో మాట్లాడారు. సో ఓకే. ఆ రోజు రోషన్ కాంత్ అని చెప్పి. దేర్ కస్టమర్ డిలైట్ అనే థింగ్ వాళ్ళు సీరియస్ గా తీసుకుంటున్నారు, అది అర్థం అవుతుంది. కస్టమర్ డిలైట్ అనే ఆస్పెక్ట్ ఉంటుంది కదా, లైక్ అవును. అది తీసుకుంటున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఓకే అండి. సార్ ఒకటి బిఫోర్ కంక్లూడ్ సార్ చెప్పండి సార్. సార్ నాకు ఒకటి డాష్ క్యామ్ కావాల్సి ఉండే, ఇక్కడ ఎక్కడ పెట్టించవచ్చు ఏంది అనేది ఒక ఐడియా వీళ్ళకి ఏమైనా తెలుసా? సార్ డాష్ క్యామ్ మీరు ప్లగ్ అండ్ ప్లే సార్, మీరు ఎవరికి అవసరం లేదు. అంటే మీరు ఆన్లైన్లో కూడా తీసుకుని పెట్టుకోవచ్చు కావాలంటే. అంటే ఎందుకంటే మంచివి ఆన్లైన్లో మంచివి దొరుకుతున్నాయి సార్. సో మీరు నాకు ఒకసారి మెసేజ్ పెట్టారనుకోండి, నేను మీకు సజెస్ట్ చేస్తాను. అది పెట్టుకోవడం కూడా సింపుల్, మీరే పెట్టేసుకోవచ్చు. జస్ట్ వైర్లు కూడా ఏమో, కాకపోతే వైర్స్ కొంచెం బయటకు ఉంటాయి. లేకపోతే అది పట్టుకొని వెళ్ళి మీరు ఒక కారు యాక్సరీ షాప్లో పట్టుకెళ్ళినా వాళ్ళు చేస్తారు. కొన్ని సందర్భాల్లో మనకి సిట్రోయిన్ వాళ్ళు కూడా మీది ఇచ్చి పెట్టమంటే పెడతారు. బట్ ఇప్పుడు ఎక్కువ డాష్ క్యామ్లు అన్ని ప్లగ్ అండ్ ప్లే వస్తున్నాయి. అంటే ఆ సిగరెట్ లైటర్ సాకెట్ ఉంటుంది కదా, దానికే వాళ్ళు కనెక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే హార్డ్వేర్ చేయట్లేదు డాష్ క్యామ్ని. అండ్ దానికి బయట కొంచెం వైర్ ఏం చేస్తున్నారంటే వైర్ని కొంచెం స్మూత్గా ఆ డాష్ బోర్డ్ పక్క నుంచి పట్టుకుపోయి ఆ సైడ్ పిల్లర్స్ ఉంటాయి కదా, ఏ పిల్లర్ పక్క నుంచి అలా పట్టుకెళ్ళి కొంచెం అలా పెడుతున్నారు అనమాట. ఎక్కువ మంది అలాగే పెట్టుకుంటున్నారు. అయితే మన కమ్యూనిటీలో మొన్న ఒక పోల్ అది పెట్టి చూస్తే ఒక 50 మంది అంతమంది డాష్ క్యామ్లు వాడుతున్నారు. అంటే ఆ పోల్ ఆన్సర్ చేసిన వాళ్ళు, ఇంకా ఆన్సర్ చేయని వాళ్ళు ఇంకెంతమంది ఉండొచ్చు. సో వాళ్ళందరూ కూడా ఇదే పద్ధతి ఫాలో చేస్తున్నారు మోస్ట్లీ. సో మీరు పెట్టేసుకోవచ్చు. మీకేమైనా హెల్ప్ తీసుకోవాలంటే ఎవరో ఒక మెకానిక్ని పెట్టుకుంటే అయిపోతుంది. అంటే బేసికలీ అది కూడా ఏం లేదు, వైర్ని జరపడమే తప్పితే ఆ వైర్ కూడా లోపలికి ఏం పెట్టట్లేదు. దాన్ని జస్ట్ కొంచెం ప్రాపర్గా టేప్ చేసుకుంటున్నారు అంతే. డాష్ క్యామ్కి మీకు మీ రిక్వైర్మెంట్ బట్టి నేను ఐ కెన్ సజెస్ట్ యూ. లైక్ ఏం కలర్? అదే సార్, ఒక్క సెల్ఫీ తీసుకుందాం. ఒక్క నిమిషం సార్, జస్ట్ వన్ సెకండ్. వికాస్ గారు అవుతుందా? మీరు స్క్రీన్లోకి రాగలుగుతారా? ఓకే, థ్యాంక్ యూ. సిట్రోయిన్ అతను కీ కూడా పెట్టుకొని ఉంచుకున్నారు. నైస్ అండి. ఐ థింక్ ఇది మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ సిట్రోయిన్ కార్ తీసుకోవడానికి. అండ్ వేరే బ్రాండ్ కూడా కొంచెం ఈ టైప్ ఆఫ్ జూమ్ సెషన్స్ చేద్దాం అనుకుంటున్నా, ఇంట్రెస్టింగ్గా ఉంది.
అండ్ మేబీ మంత్కి ఒకసారి ఓవరాల్గా ఓనర్స్తో కూడా వీ ట్రయింగ్ టు హ్యావ్ ఏ స్మాల్ చిట్ చాట్. అండ్ మన సిట్రోయిన్ అందరూ కార్స్ అందరివి కలిపి ఒక రోజు ప్లాన్ చేద్దాం వీలైనంత వరకు. Sure, See, sir. I think that will be crazy. తప్పకుండా. అది అదొక్క రోజు అది మనము అది ప్లాన్ చేద్దాం. ఒకసారి ముందే ప్లాన్ చేసి చెప్పండి, నేను కూడా మీరు దూరం నుంచి వచ్చి ఇలా ప్లాన్ చేసుకుంటానండి అలా కాదు, హైదరాబాద్. మీరు ఎప్పుడు వస్తారో ఒక మాకు 2 వారాల ముందు చెప్పండి. ఓకే, ఇక్కడ ఓకే. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ మీకే ప్రాబ్లం. అదేనండి, అదే. ఇంకోటి నేను అదేనండి. ఏమాలోచిస్తున్నానంటే మన దగ్గర ఒక బసాల్ట్ దొరికిస్తే వావ్, అప్పుడు మొత్తం సెట్ అయిపోతుంది. మొత్తం సిట్రోయిన్ అంతా మనం ఒక దగ్గర పెట్టచ్చు కదా. అది కూడా నాకు యాక్చువల్ గా నా ఫేవరెట్ కార్ అండి అది బసాల్ట్. నాకు కూడా కానీ బాగా నచ్చింది కారు. ఆ, బట్ అదే బసాల్ట్ కూడా బాగుంది కారు, మరి ఎందుకో చాలా బాగుందండి, నేను డ్రైవ్ చేసాను అది కూడా యాక్చువల్ గా. అసలు బసాల్ట్ నాకు తెలిసి ఎయిర్ క్రాస్ ఎక్స్ కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి దానిలో కూడా. మరి వెరీ సిమిలర్ అవునండి. యాక్చువల్లీ. వెరీ సిమిలర్. అది డిక్కీలో వస్తుంది, ఇది కొంచెం దాని ద్వారా యూస్ చేసిండు. కూపే మోడల్ లో ఉంది, లైక్ టాటా కూపే ఎస్యూవి టైప్స్ లో. అంటారండి అది. ఐ థింక్ ఇంట్రెస్టింగ్ ఇంకోటి కాన్సెప్ట్ ఉంటే కానీ హిట్ అవ్వలేదు అనుకుంటున్నాను. ఇంకోటి ఒకటి త్రూ దిస్ కాల్ ఐ వాంట్ టు ఆల్సో ఇన్వైట్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో సిట్రోయిన్ ఓనర్స్ మీరున్నారు. సో సిట్రోయిన్ ఓనర్స్తో కనెక్ట్ అవ్వాలి, ఒక కమ్యూనిటీ కావాలనుకున్న వాళ్ళు మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే సిట్రోయిన్ అనేది ఇప్పుడు తక్కువ మంది సేల్ అవుతుంది కాబట్టి యూ వుడ్ లైక్ టు కనెక్ట్ టు అదర్ సిట్రోయిన్ ఓనర్స్. సో ఎవరైనా డిఫరెంట్గా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చండి. సో వీల్ యాడ్ యూ టు ద ఓనర్స్ గ్రూప్. సో ఎక్కువ సిట్రోయిన్ కమ్యూనిటీని మనం అలా బిల్డ్ చేసుకుంటే వెళ్ళొచ్చు. దట్స్ వాట్ ఐ థింక్, దట్స్ ద ఇన్విటేషన్ ఐ వాంట్ టు గివ్ టు పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఆన్ యూట్యూబ్. సో ఓకే అండి, ఎనీ ఫైనల్ థాట్స్? వన్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నా అందరికి. హౌ ఇస్ ద మ్యూజిక్ క్వాలిటీ? స్పీకర్ మీకు ఎట్లా అనిపిస్తుంది? అది కనుక్కోవాలనుకుంటున్నా. డిఫరెంట్ మోడల్స్ లో ఎట్లా సౌండ్ క్వాలిటీ ఎలాగుందో అడుగుతున్నారు. నాదైతే టాప్ వేరియంట్ అండి, వన్ ఆఫ్ ద బెస్ట్ అండి అదే సౌండ్ క్వాలిటీ అనేది. అండ్ యాపిల్ కార్ ప్లే కూడా వైర్లెస్ చాలా యాక్యురేట్ గా పనిచేస్తుందండి వేరే బ్రాండ్స్ కంపేర్ చేసుకుంటే. అదేంటండి సిస్టమ్ ఏమన్నా తెలుసా? ఏం సిస్టమ్ ఇచ్చాడు సౌండ్ సిస్టమ్ మీ దాంట్లో? అది సిట్రాన్ తెలీదు. వాడిదేనండి అది. వాడు మెన్షన్ own చేయలేదు, brand నేను కూడా అండి. చాలా చూసాను. బట్ ఎక్కడ JBL ఏంటి ఈ పేరు బయటకి తెలియదు, నాకు కూడా తెలియదు. బట్ ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ వెరీ నైస్. చాలా నాకు బాగుందండి నేను కూడా క్వాలిటీ అనేది. చాలా హ్యాపీ అండి. నేను కూడా 11 lakhs లో నేను కొన్నా కాబట్టి 11 lakhs లో నాకు తెలిసి బెస్ట్ మ్యూజిక్ ఇదే అనుకుంటున్నాను. అది బెస్ట్ మ్యూజిక్. ఓకే, నా మ్యూజిక్ budget. వైజ్ మీరు కూడా హ్యాపీ ఉన్నారు అంటే యు ఆల్సో లైక్. చాలా బాగుందండి, చాలా బాగుంది మ్యూజిక్. అంటే ఆ బడ్జెట్ కి అది ఫుల్ వర్త్ 11 lakhs కి. ఎన్ని స్పీకర్స్ ఉన్నాయండి మీకు దాంట్లో, అభిలాష్ గారు? 6 ఉన్నాయి. ఓకే, 4 స్పీకర్స్ అండ్ 2 స్పీకర్స్ ఉన్నాయి. ఓకే, సేమ్ ఎయిర్ క్రాస్ లో కూడా అదే ఉంది. యాపిల్ కార్ ప్లే అన్నది కూడా చాలా యాక్యురేట్ గా పనిచేస్తుందండి. ఆ కార్ లోకి గెట్ ఇన్ అవ్వగానే కనెక్ట్ అయిపోతుంది యాక్చువల్ గా. చాలా సేమ్ ఫాస్ట్ గా ఆండ్రాయిడ్ ఈవెన్ ఆండ్రాయిడ్ కూడా అంతే ఉంది. అసలు లోపలికి వెళ్ళి కూర్చోగానే ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోతుంది మ్యూజిక్ విత్ ఇన్ 2 seconds లో. ఫోన్ లో జస్ట్ బ్లూటూత్ ఆన్ చేసి ఉండాలి, ఇంకా అంతే. అంతే, ఆన్ చేసి అంతేనండి. పెట్టుకోవాలి అంతే. చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అవుతుంది అది. మీరిద్దరు చాలా మ్యూజిక్ fast. లవర్సా, అభిలాష్ అండ్ సుమంత్? మ్యూజిక్ చాలా నేను కూడా అండి యాక్చువల్ గా. ఫస్ట్ థింగ్ నేను ఏసీ లోపలికి ఎంటర్ అవ్వక ముందు ఏసీ కంటే ముందు మ్యూజిక్ స్టార్ట్ చేస్తాను నేను. ఎగ్జాక్ట్లీ అండి. ప్లేలిస్ట్ ఒక 10 ఉన్నాయండి. ఏంటది ప్లేలిస్టా? ప్లేలిస్ట్లు. సో Yeah. మూడ్ తగ్గట్టు మ్యూజిక్ అన్నట్టు నాకు ప్లేలిస్ట్ ఒక ఆల్మోస్ట్ 8 to 10 సపరేట్ ఉన్నాయి. లాంగ్ డ్రైవ్ ఒకటి ఉంది, మళ్ళీ Spotify సిటీలో చేస్తా. ఒకటి ఉంది. అది అట్లా. అయితే ఒకరు ప్లేలిస్ట్ అక్కడ షేర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు. ఇద్దరు ప్లేలిస్ట్ షేర్ చేసుకొని నేను ప్లే చేస్తే మీకు కూడా ప్లే అవుతుంది, మీరు పాజ్ చేస్తే నాకు కూడా పాజ్ అవుతుంది, అలా కూడా ఉంది అనమాట అదే. స్పాటిఫైలో. ఓకే అంటే నేను కొంచెం మ్యూజిక్ ఇంట్రెస్టే కానీ నేను అంత డీప్ కాదంటే ప్లేలిస్ట్లు అన్ని అంత మేనేజ్ చేసే ఇది ఉండదు. వింటా అంటే వింటూ ఉంటాం అన్నమాట అంతే. ఎనీవేస్ అండి, నైస్ క్యాచింగ్ అప్. కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంది సెషన్, అందరం కలిసి బిట్ ఆఫ్ క్యాజువల్. బట్ ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ మోర్ పీపుల్ టేక్ సిట్రోయిన్ మీద ఛాన్స్ తీసుకోవడానికి ఉంటుంది.